హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ స్టోరీస్ తెలుగు. ఇవాల్టి నుంచి వదినమ్మ అనే కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము. మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. వదినమ్మ పార్ట్ 1లో ఏం జరగబోతుందో చూసేద్దాం. నాన్న, నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నామని చెప్పారు కదా, ఎక్కడి వరకు వచ్చాయి? ఇప్పటి వరకు చూసిన వాటిలో ఒకటి రెండు సంబంధాలు బాగానే ఉన్నాయిరా. అన్ని విధాలుగా మనకి సరిపోయేవే. వాటిలో ఏది బాగుంటుందా అని ఆలోచన చేస్తున్నాం. బాగున్నాయి అంటున్నారు కదా, మళ్ళీ ఆలోచించడం దేనికి నాన్న? అంటే బామ్మర్ది కూడా ఉంటే బాగుంటుంది కదరా. అంటే నీకు ముందు ముందు జీవితంలో అత్తారింటికి వెళ్ళడానికి బాగుంటుందని. అమ్మాయి నచ్చితే బామ్మర్దితో పనేముందమ్మా? పెళ్ళంటే అమ్మాయి నచ్చిగానే చేసేయడం కాదురా, చాలా విషయాలు ఆలోచించాలి. అవి మీకు తెలియదులే, పెద్దవాళ్ళం, మాకు తెలుసు, మేము చూసుకుంటాంలే. సరే అమ్మా, మీ ఇష్టం. ఒరే అన్నయ్య, ఒక 500 రూపాయలు ఇయ్యరా. ఏంట్రా ఒక్కసారి 500 రూపాయలు ఇచ్చావు? అమ్మా, ఇవి ఒక్కరోజు కాదులే, వారం మొత్తానికి. నీకు నయమే, మంచి అన్నయ్య ఉన్నాడు. నాకు అట్లాంటి అన్నయ్య లేడు. అన్నయ్యకి నా మీద ఈ ప్రేమ ఇంకెన్నాళ్ళులే, వదిన రాగానే తగ్గిపోతుంది. ఏమీ తగ్గదు. నిజమారా అన్నయ్య? నిజం చెల్లి. మీ వదిన వస్తే మాత్రం నీ మీద ప్రేమ ఎలా తగ్గుతుందిరా నాకు? థ్యాంక్స్ రా అన్నయ్య. అమ్మా, కాలేజ్కి వెళ్ళొస్తాను. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. అమ్మా, ఆడపడిచిని బాగా చూసుకునే వదిని తీసుకురండి. ఏంటి చాలా హుషారులో ఉన్నావు? త్వరలో నాకు వదిన రాబోతుంది. నిజమా? అదేంటి, నేనేదో ప్రమాదకరమైన విషయం చెప్పినట్లు అలా బిగుసుకుపోయావు? ఇది ప్రమాదకరమైన విషయం కాక ఇంకేంటే? నాకు వదినొస్తే ఇందులో నీకొచ్చిన ప్రమాదం ఏముందే? ప్రమాదం అన్నది నాకు కాదే, నీకు. నాకా? అవును, నీకే. నాకొచ్చిన ప్రమాదం ఏముంది? చాలా ఉందే పిచ్చి మొహమా. మీ ఇంట్లో వదిన రానంత కాలమే పుట్టింట్లో ఆడపిల్ల పెత్తనం, గారాబం, అన్నయ్య దగ్గర చనువు. ఆవిడ గారి ఇంట్లో అడుగు పెట్టాక అన్నీ మటుమాయమైపోతాయి. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు మీ ఇంట్లో నువ్వేం చెప్పినా వింటారు, మీ అమ్మ, నాన్న, అన్నయ్య. కానీ మీ వదిన వచ్చిన తర్వాత నువ్వు చెప్పిన ప్రతిదానికి వేరొకటి చెప్పి అన్నిటికీ అడ్డుపడుతూ ఉంటుంది. ప్రతి విషయంలో నీ డామినేషన్ తగ్గించాలని ట్రై చేస్తుంది. ఈ ఇంట్లో నీకు ఇంపార్టెన్స్ తగ్గిస్తుంది. నిన్ను ఆఫ్టర్ ఆల్ని చేసేస్తుంది. అలా చేస్తే మా అమ్మ నాన్న ఎందుకు ఊరుకుంటారు? ఇప్పుడు మీ ఇంట్లో సంపాదించేది, ఇంట్లో ఖర్చులు భరించేది మీ అన్నయ్య. పెళ్ళయ్యాక మీ అన్నయ్య ఏమో మీ వదిన చేతిలో ఉంటాడు. ఆవిడ ఎలా కీస్తే అలా ఆడతాడు. అప్పుడు ఇక ఊరుకోక ఏం చేస్తారు? మా అన్నయ్య జీతం తెచ్చి మా అమ్మ చేతికే ఇస్తాడు తెలుసా. ఇప్పుడంటే జీతం తెచ్చి మీ అమ్మ చేతిలో పెడుతున్నాడులే, కానీ రేపు పెళ్ళయ్యాక అలా ఉండదు. జీతం నేరుగా మీ వదిన చేతిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మీ అమ్మ నాన్న కూడా డబ్బులు కావాలంటే మీ వదిన్నే అడుక్కోవాలి. ఇష్టం లేకపోయినా చేసేదేమీ లేక నీతో పాటు బాధపడుతూ కూర్చోవడం తప్ప మీ అమ్మ నాన్నకు కూడా వేరే దారేమీ ఉండదు. మా అన్నయ్య అలాంటి వాడు కాదు. నా విషయంలో ఎప్పుడూ అలా మారడు. అన్నయ్యలు మారరే, వదినలే వాళ్ళని బలవంతంగా మారుస్తారు. అవసరమైతే వాళ్ళని మార్చడానికి మన గురించి చాడీలు కూడా చెప్తారు. ఇంతటి మగాడైనా పెళ్ళమ్మాయిలో పడాల్సిందే, పెళ్ళం చెప్పినట్లు వినాల్సిందే. ఏంటమ్మా రోజు ఏదో ఒక సంబంధం తెచ్చి ఆ అబ్బాయి బాగున్నాడు, ఈ అబ్బాయి బాగున్నాడు అని చెప్పి చూపిస్తున్నారు. అని నాకు నచ్చాడని చెప్పినా ఆ సంబంధం పక్కన పెట్టి ఇంకో సంబంధం తీసుకొస్తారు. మీరెందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకంటే నీకు అత్త ఆడపడుచు పోర్లేని సంబంధం చూడాలని. వాళ్ళుంటే ఏమవుతుందట? అలా అవుతుందే. అసలు కోడలికి మొదటి శత్రువులు వాళ్ళిద్దరేనే. నువ్వు వాళ్ళకి అనుకూలంగా ఉన్నంతకాలం, నువ్వు వాళ్ళ చెప్పిన మాట విన్నంతకాలం అంతా సరే సరి. ఎప్పుడైతే నువ్వు సొంతంగా ఆలోచించడం మొదలు పెడతావో, నీకు నచ్చినట్లు చేయడం చేస్తావో, అప్పటి నుంచి ఉంటుంది నీకు వాళ్ళ హింస. అవునే చెల్లి, అమ్మ చెప్పేది నిజమే.
మాటి మాటికి నీ మనసును గాయపడేలాగా ఏదో ఒక మాట అంటూ నిన్ను రాచి రంపాన పెడతారు. నిన్ను నీ భర్తతో సరిగా కాపురం చేయనీరు. నీ మీద పెత్తనం చేస్తూ ఉంటారు. నీ మొగుడికి నీ మీద లేనిపోనివి కల్పించి చెప్తారు. చెప్పగా చెప్పగా వినగా వినగా మెల్లగా నీ మొగుడు కూడా మారిపోతాడు. అప్పుడు నీ మొగుడు కూడా వాళ్ళ వైపే తిరుగుతాడు. అప్పుడు మొత్తానికి నీ కాపురానికి ఎసరొస్తుంది. కానీ అత్త ఆడపడుచు ఉన్న ఇంటికి వెళ్ళిన నాకు కాస్త చేదోడు వాదోడుగా ఉంటుంది కదా. ఆ చేదోడు వాదోడుదేముందిలే, నీకు అలవాటు అయ్యే వరకు. కావాలంటే నేను మీ అక్క ఎవరో ఒకరు వచ్చి ఉంటాంలే నీ దగ్గర కొన్నాళ్ళ పాటు. మనం అనుకున్న సంబంధం దొరకాలంటే కష్టం కదమ్మా. మా ప్రయత్నం మేము చేసి చూస్తామే. ఆ తర్వాత జరగబోయే సంగతి అప్పుడు చూద్దాం. సరేలే. హే స్పందన, పొద్దున నువ్వు చెప్పినట్లు నిజంగా జరుగుతుందా? 100% జరుగుతుంది. అనుభవంతో చెప్తున్నాను. మా ఇంట్లో మా వదిన్నే చూస్తున్నాను కదా. మీ ఇంట్లో జరిగినట్లు అందరి ఇళ్లలో జరగాలని లేదు కదా. సరే, నువ్వన్నట్లు జరగకపోతే మంచిదే. ఒకవేళ జరిగితే ఏం చేస్తావు? ఒక విషయం, ఇప్పుడు మీ అన్నయ్యకి పెళ్ళి కాకముందు, మీ ఇంట్లో వదిన రాకముందు నీకు జరిగే పెళ్ళి ఒకలా ఉంటుంది. అదే మీ అన్నయ్య పెళ్ళయ్యాక, మీ ఇంట్లోకి వదిన వచ్చాక నీకు జరిగే పెళ్ళి ఇంకో తీరుగా ఉంటుంది. అంటే ఏమిటి? మీ అన్నయ్యకి పెళ్ళి కాకముందు నీకెంత కట్నం ఇచ్చైనా సరే మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటారు. కానీ మీ వదిన వచ్చాక అలా ఉండదు. ప్రతి రూపాయి లెక్కేస్తుంది. మీ వాళ్ళు అంతేసి కట్నం నీ పెళ్లి కోసం దారబోస్తుంటే ఆవిడ చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటున్నావా? తక్కువ కట్నంతో ఏదో ఒక దారిన పోయే దానయ్య సంబంధం తీసుకొచ్చి ముడిపెట్టి నిన్ను వదిలించుకోవాలనుకుంటుంది. అందుకే జాగ్రత్త పడు. నా గతి నీకు పట్టించుకోకు. అమ్మా, అన్నయ్యకి నాకు పెళ్లి చేసిన తర్వాత చేయొచ్చు కదా. ఎందుకలా అంటున్నావు? ఇప్పుడు చేస్తే ఏమైందట? అది కాదమ్మా, రేపు వదిన వచ్చిన తర్వాత నాకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటుందో ఒప్పుకోదో కదా. అదేం ఆలోచనే? అయినా వదిన ఎందుకు ఒప్పుకోదనుకుంటున్నావు? ఏం లేదమ్మా, ఎందుకో నాకు అలా అనిపించింది. అలా ఏం జరగదులే. అలాంటివేమీ మనసులో పెట్టుకోకుండా హాయిగా ఉండు. సరేనమ్మా. అన్నట్టు మర్చిపోయాను, రేపు కాలేజీకి సెలవు పెట్టు. మీ అన్నయ్యకి పెళ్లి చూపల కోసమని వెళ్ళాలి. అవునా? ఏది నాకు కాబోయే వదిన ఫోటో ఒకసారి చూడు నువ్వు. అమ్మాయి చాలా అందంగా ఉందమ్మా, మంచి కళమొహం. అందుకే ఈ సంబంధం ఓకే చేశాను పెళ్లి చూపలకి. అయితే మీరు అనుకున్నట్టే ఈ అమ్మాయికి తమ్ముడున్నాడా? లేడ్రా. మరైతే పెళ్లి చూపులకి ఈ సంబంధం ఎందుకు ఓకే చేశారు నాన్న? మంచి కుటుంబం అని తెలిసిందిరా. అమ్మాయి కూడా మంచి పద్ధతులు తెలిసిందట. అందం అనుకువలో కూడా ఏమాత్రం తీసిపోదట. పెద్దలంటే చాలా గౌరవం అట. పైగా కాస్త డబ్బున్న వాళ్ళే, ఇద్దరూ ఆడపిల్లలే. ఆస్తి మొత్తం ఇద్దరికీ సమానంగా వస్తుంది. కాకపోతే ఆ అమ్మాయికి తండ్రి లేడు, చనిపోయాడట. ఇప్పటి రోజుల్ని బట్టి మనకి అనుకూలంగా ఉండే అమ్మాయి దొరికితే చాలని ఓకే చెప్పాంరా. సరేనా అన్న, మీ ఇష్టం. నాకైతే ఎలాంటి అభ్యంతరాలు లేవు. అదేంటమ్మా, అత్త ఆడపడుచు లేని సంబంధం చూస్తామన్నారు కదా. అనుకున్నామే, కానీ కుదరలేదు. ఒకవేళ నీకు అలాంటి ఇబ్బంది వస్తే అప్పుడు ఏం చేయాలో అక్క నేను నీకు చెప్తాం. బాబు, అమ్మాయితో ఏదైనా ఏకాంతంగా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. అయ్యో, అవసరం లేదండి. నేను మాట్లాడాలి. ఏంటి, ఎక్కడైనా పెళ్లి చేసుకోబోయే అబ్బాయి మాట్లాడాలనుకుంటాడు, కానీ ఇలా ఆడపడుచు మాట్లాడాలనుకోవడం మాత్రం ఇదే మొదటిసారి చూస్తున్నాను. బహుశా వాళ్ళ అన్నయ్య అడగలేని విషయాల్ని వాళ్ళ చెల్లెలతో అడిగిస్తున్నాడేమోలే. అమ్మా అవని, అమ్మాయిని పెరట్లోకి తీసుకెళ్ళి మాట్లాడు. హాయ్ వదినా, నా పేరు నవ్య. హాయ్ నవ్య, చెప్పు, నాతో ఏం మాట్లాడాలి? అది అది చెప్పు నవ్య, పర్వాలేదు. అది అడిగితే ఏమనుకోరు కదా. అనుకోనులే, అడుగు,
నా ముద్దుల మరదల. మీరు మా ఇంటికి వచ్చాక మీరన్న ముద్దుల మరదల మాటలు నిజం చేసేలా నన్ను బాగా చూసుకోవాలని. తప్పకుండా నా మరదల్ని నేను కాకుండా ఇంకెవరు చూసుకుంటారు చెప్పు. థ్యాంక్స్ వదినా. నేను కూడా నీకు ముద్దుల వదినని కాబట్టి నన్ను కూడా బాగా చూసుకోవాలి నువ్వు. ఓ బ్రహ్మాండంగా చూసుకుంటాను. సరే మరి లోపలికి వెళ్దామా? ఇంతకీ వదిన మరదళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఏం ఒప్పందాలు చేసుకున్నారు? అవి మా ఇద్దరి మధ్య ఉండేవి, మీకెందుకు? అమ్మయ్య, నా గుండెలో ఉన్నంత భారం అంతా దిగిపోయింది. వదిన మాటలు విన్నాక చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా తర్వాత నేను గొంతు చించుకొని అంతలా చెప్పినా వినకుండా మీ అన్నయ్యకి పెళ్లి ఖాయం చేసుకుని వచ్చావా? ఇక నిన్నెవరూ కాపాడలేరు. నీ గోతిని నువ్వే తవ్వుకుంటున్నావు. నువ్వు భయపెట్టినంత అక్కడేమీ లేదు. నేను మా వదినతో కూడా మాట్లాడాను. తను నాతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడింది. అంతేకాకుండా నాకు ఆడపడుచు కట్నం కూడా బాగా ఇస్తానన్నారు. నాకు తెలిసి నీ విషయంలో జరిగినట్లు ముమ్మాటికి నా విషయంలో మాత్రం జరగదు. మొదట్లో సేమ్ నేను కూడా నీలాగే అనుకున్నాను. సర్లే, ఇప్పుడు నేనేం చెప్పినా నీకు అర్థం కాదు. దెబ్బ తిన్నాక నీకే తెలుస్తుందిలే. లేదు లేదు, నేను మా వదిన దగ్గర ముందుగానే మాట కూడా తీసుకున్నాను. దానికి తోడు ఇంకో పని కూడా చేయాల్సింది. ఏంటది? నువ్వు చెప్పిన వాటికి మీ వదిన సమ్మతమే అన్నట్టు ఒక అంగీకార పత్రం మీద సంతకం పెట్టించుకోవాల్సింది. అలాగా? చా, ఆ టైంలో నాకు ఈ ఆలోచన తట్టనే లేదు. నువ్వైనా నాకు ముందే చెప్పుండాల్సింది కదా. ఎందుకు నవ్వుతున్నావు? నేను చెప్పింది నిజం అనుకున్నావా? అవును, నువ్వు చెప్తుంది చూస్తుంటే నాకు నవ్వాలో ఏడవాలో ఇంకేం చేయాలో అసలు అర్థమే కావడం లేదు నవ్య. ఎందుకు? అసలు జరిగే పనేనా? నేనేదో వెక్కిరింపుగా అన్నాను. అయినా దొంగ దగ్గరికి పోయి నువ్వు దొంగవా అంటే ఎవడైనా అవునంటాడా? అనడు కదా. ఇది కూడా అంతే. నీ కాబోయే వదిన మొహన అలా అడిగితే, అది కాకుండా పెళ్ళికి ముందు తను అలాగే సమాధానం చెప్పక మనసులో ఉన్న మాట కక్కేసిందా ఏంటి? ఇచ్చి నవ్య, నువ్వు చాలా తెలివైందని అనుకున్నాను, కానీ కాదని ఇప్పుడే అర్థమైంది. నేనేం చెప్పినా నువ్వు నమ్మట్లేదు. లేనిపోని అపోహలతో నన్ను భయపెట్టకు ప్లీజ్. ఇంకా ఈ టాపిక్ వదిలేద్దాం. ముందు ముందు ఏం జరుగుతుందో అప్పుడు చూద్దాం. సరే, నేను చెప్పినట్టు జరగకపోతే నువ్వేం చెప్తే అది చేస్తాను. ఒకవేళ నేను చెప్పిందే జరిగిందనుకో, నువ్వేం చేస్తావో ఆలోచించుకో. అప్పుడు నేను కూడా నువ్వు చెప్పిందే చేస్తానులే. బెట్. సరే బెట్. ఒరే రఘు, పెళ్ళి కాగానే పెళ్ళం కొంగు పట్టుకొని తిరగమాక, పెళ్ళానికి చులకనైపోతావు. అందరిలాగే పెద్దలు చెప్పిన సామెతని నువ్వు కూడా నిజం చేయకు రఘు. ఏం సామెత పిన్ని? అదేరా, పెళ్ళం బెల్లం తీయగా ఉంటుంది, తల్లి అల్లం చేదుగా ఉంటుంది అంటారు కదా. అలాగే నువ్వు కూడా పెళ్ళయ్యాక మీ అమ్మ నాన్నని మర్చిపోయి పెళ్ళం చెప్పినట్టు తలాడిస్తావేమో, ఆవిడ చెప్పినట్టే ఊ కొడతావేమో. అలా చేయకు. అలా నేను చేయనులే కానీ నాకు ఒక విషయం చెప్పండి. నాకు ఇన్ని చెప్తున్నారు కదా, మరి మీరు మీ మొగుళ్ళతో ఇదే చేయించారు కదా, అప్పుడు మీకు ఈ సామెత గుర్తు రాలేదా? అది అట్ట అడగరా, అప్పుడు కానీ ఇళ్ళకి తిక్క కుదరదు. అమ్మో, ఈ రఘు మనల్ని ప్రశ్నిస్తున్నాడుగా. అంతే కదా మరి, న్యాయం ఎవరికైనా ఒకటే కదత్తా. మీరు భార్యలుగా ఉన్నప్పుడు మీ భర్త మీ మాటే వినాలనేది కరెక్ట్ అనిపించినప్పుడు, ఇప్పుడు తల్లులయ్యేసరికి అది తప్పు అనిపిస్తుందా? ఇగో కాంతం, నీ కొడుకుని చూస్తుంటే అందరిలాగానే నేను చెప్పిన సామెతను నిజం చేసేలా ఉన్నాడు. అదేం కాదు, నేను మా అమ్మ నాన్న చెల్లిని ఎప్పుడూ బాగా చూసుకుంటాను. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేక మాట మార్చేసి నా మీద నిందలేస్తున్నారా పిన్ని? అట్టా గడ్డి పెట్టరా, మేము అడగలేనివన్నీ నువ్వు ధైర్యంగా అడుగుతున్నావు. ఏయ్, మాతో వాదించకుండా పోయి విశ్రాంతి తీసుకోపో. రేపు పెళ్లి ఫోటోల్లో మొహం కళ కనిపించాలి కదా. పో.
ఏ నవ్య, మరవలంటే నీ వదినకి నువ్వు కూడా అర్ధమొగుడువని అర్థం. తనపై ఆ మాత్రం పెత్తనం చూపించాలి. ఊరుకో పిన్ని, అవన్నీ మీ కాలంలో. ఇప్పుడు ఫ్రెండ్లీగా ఉంటున్నారు అందరూ. అలాంటి భేదాభిప్రాయాలేం లేవు. అదంతా పైకేనే, లోపల కాదు. ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా, ఎంత డెవలప్ అయినా ఆడవాళ్ళలోని ఈ విషయాలు ఎప్పటికీ మారవు. కానీ అవి రూపాంతరం చెందుతూ పాత రూపంలో నుండి కొత్త రూపంలోకి మారుతూ ఉండొచ్చు అంతే. తేడా ఏమీ ఉండదు, మిగతా అంతా ఒకటే. అలా ఏం కాదు, అదంతా మీ చాగస్తం అత్తా. సర్లే, మాది చాగస్తమో నిజమో ముందు ముందు నీకే అర్థమవుతుంది. అనుభవంతో చెప్పినా అర్థం చేసుకోపోతే తిప్పలు పడేది నువ్వే. అప్పుడు స్పందన కూడా అలాగే అంది. ఇప్పుడు వీళ్ళు కూడా ఇలాగే చెప్తున్నారు. వదినతో మాట్లాడినప్పుడేమో మంచిగానే అనిపించింది. అసలు ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం, ఏది జరిగే అవకాశం ఉందో తెలియక బుర్ర బద్దలైపోతుంది. ఏ అవని, నీకు పెళ్ళయ్యాక సంసారాన్ని ఎలా చక్కబెట్టుకోవాలో ఎప్పటికప్పుడు నీకు సూచనలు ఇస్తూ ఉంటాను. అవి తూచా తప్పకుండా పాటిస్తూ ఉండు. ఎందుకు? నీకులాగే నా సంసారాన్ని కూడా నాశనం చేసుకుని వచ్చి పుట్టింట్లో కూర్చోడానికా? ఏంటో ఈ ఆడవాళ్ళు, కోడలిగా జీవితాంతం కాపురం చేయాల్సిన అత్తింటి వాళ్ళని శత్రువుల కింద లెక్కగట్టి చూస్తూ ఉంటారు. కొంచెం చెడో అడుగుపెట్టిన అత్తింటి వాళ్ళని సర్వస్వం అనుకోవాలి, కానీ గొడవలు పడి వదిలేసుకుంటారా? మనకి అనుకూలంగా లేకపోతే అనుకూలంగా మార్చుకోవాలి, లేదా మనమే వాళ్ళకి అనుకూలంగా మారాలి. అత్తింటి పెత్తనం కావాలి, అత్తింట్లో నా మాట చెల్లాలనే ఆలోచన లేకపోతే ఏ గొడవలు ఉండవు. పెత్తనం అనేది అలిగి గొడవలు పడి తీసుకునేది కాదు, మన సమర్థతని చూసి అత్తగారే స్వయంగా ఇచ్చేది. ఏంటే అక్క మాటలకి సమాధానం చెప్పకుండా అలా నీలో నువ్వే గొనుక్కుంటున్నావు? ప్రస్తుతానికి ఊరుకుందాం, లేకపోతే గోల పెట్టేస్తారు. పెళ్ళయ్యాక నాకు నచ్చినట్లు చేస్తాను. ఏంటే? సరే సరే అక్క. ఎలాగో నీకు తోటి కొడలి పోరులేదు. నీకు ఒకే ఒక్క మరదలుంది. ఈ మొగుడికి చెప్పి దానికి ఏ పూట గడవని వాడికో కట్నం ఇచ్చి పెళ్లి చేసి పంపించావనుకో, నీకు దాని పీడ వదిలిపోతుంది. ఎలాగో పేద ఇంటికి కోడలుగా వెళ్తుంది కాబట్టి దాని సంసారం చక్కదిద్దుకోవడంలో మునిగిపోతుంది. తల్లితో చేయి కలిపి నీ మీద తిరగబడలేదు. ఇక ఒంటరిదైన మీ అత్త వేరే దిక్కు లేక నీ చెప్పు చేతల్లో ఉంటుంది. ఎలా ఉంది నా ఉపాయం? బ్రహ్మాండంగా ఉందక్క. తూచే తప్పకుండా పాటిస్తాను. నువ్వే చూస్తావుగా. స్పందన చెప్పింది నిజమైంది. ఎలాగైనా ఈ పెళ్లి జరగకుండా ఆపాలి. అమ్మా, ఈ పెళ్లి జరగకూడదు, వెంటనే ఆపేయాలి. ఏంటి, నీకేమైనా పిచ్చి పట్టిందా? పీటల మీద పెళ్ళి ఆపడం ఏంటి? ఏమైంది నీకు? ఎందుకు ఇట్లా అంటున్నావు? బా, నీకెంత చెప్పినా అర్థం కాదమ్మా. వదిన మంచిది కాదు. తను రేపు మన ఇంటికి వచ్చాక నాతో పాటు నిన్ను నాన్నని కూడా ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుంది. అదంతా నీ అపోహ. అన్నా, నువ్వైనా నా మాట విను. ఇలాంటి సమయంలో ఎట్లాగమ్మా వినేది? అయినా భవిష్యత్తులో ఇలాగే జరగబోతుందని నీకెలా తెలిసే? తెలియడం కాదు, వదిన వాళ్ళ అమ్మ అక్కతో మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. నువ్వేదో పొరపాటుగా వినుంటావమ్మా. సంతోషంగా ఉండాల్సిన సమయంలో నువ్వు లేనిపోని అనుమానాలు పెట్టకు మాకు. పెళ్ళి ఎలా ఆపాలి నాకు అర్థం కావట్లేదే. కళ్ళకద్దుకోండమ్మా. ఐడియా, తాళి లేకపోతే ఈ పెళ్లి జరగదు కదా. కాబట్టి ఆ తాళినే కొట్టేద్దాం. ఎవరు చూడట్లేదు కదా. అయ్యో, తాళి కనిపించడం లేదుగా. ఇంత పడిపోయిందేమో. మండపం మొత్తం వెతకండి. అయ్యో, ఇప్పుడు తాళిపోవడం ఏంటే? 3 ముళ్ళు వేసే ముహూర్తం వచ్చేసింది. ఇప్పుడు తాలిబొట్టు లేకపోతే ఎలాగమ్మా? ఇక ఈ పెళ్ళి ఆగిపోయినట్టే. అయ్యగారు, ఇగోండి ఈ పసుపు తాడు కట్టించండి. కంగారులో నాకు తట్టనే లేదమ్మా. సమయానికి మంచి పని చేసావమ్మా. బాబు, ఇది అమ్మాయి మెల్లో కట్టు. గండం కట్టేస్తుంది. నా ప్లాన్ మొత్తం పాడైంది.
ఏంటి చెల్లి, ఎందుకలా డల్గా ఉన్నావు? ఏం లేదులేరా అన్నయ్య. ఇదేంటి నవ్య మూడీగా ఉంది? ఈ కాఫీ నవ్యకి ఇచ్చొద్దాం. ఇల్లు పోయిన ఈ తాళిబొట్టు నవ్య గదిలో ఎందుకుంది? అంటే నవ్యనే కావాలని పెళ్ళాపాలని తాళిబొట్టు కొట్టేసిందా? ఒకవేళ అదే నిజమైతే తన సొంత అన్న పెళ్ళి ఆపడానికి తనకేం అవసరం ఉంది? ఏంటమ్మాయి కోడ్లా, ఏమో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు అత్తయ్య, ఏం లేదు. చేతిలో ఆ కాఫీ కప్ ఏంటి? నవ్యకి ఇద్దామని. మరైతే ఇక్కడి నుంచి నవ్వేంటి? దాని గదికెళ్ళు, లేకపోతే పిలువు, అదే ఇక్కడికి వచ్చి తీసుకుంటుంది. వెళ్ళానత్తయ్య, నవ్య బాత్రూంలో ఉంది. అలాగా, అయితే ఆ కాఫీ కప్పు నాకు ఇటీ, మళ్ళీ పెట్టిద్దు కానీ దానికి. అలాగే అత్తయ్య. ఏంటి బొమ్మలాగా అక్కడే నిలబడిపోయా? రా, వచ్చి టిఫిన్ తిను. నాకొద్దులే కానీ అమ్మా, మీ అందరితో ఒక విషయం మాట్లాడాలి. చెప్పవే. నాకు పెళ్లి చేసుకోవాలనుంది. వెంటనే సంబంధాలు చూడండి. చదువుకుంటున్నావు కదమ్మా, అప్పుడే పెళ్ళెందుకు? ఆ చదువు కాస్త అయిపోనివ్వు. ఏమైంది చెల్లి, కొద్ది రోజులుగా చూస్తున్నాను డల్గా ఉంటున్నావు? ఏం లేదులే అన్నయ్య. పోనీ ఇప్పుడు పెళ్లి చేసే ఉద్దేశం లేకపోతే ఇంకో పని చేయండి. నా పెళ్లికి కట్నంగా ఇచ్చే డబ్బుని నా పేరు మీద వేయండి. ఏంటి చెల్లి, కొత్తగా అడుగుతున్నావు? అసలు ఈ నవ్య ఏం చేస్తుంది? ఇందులో కొత్త ఏముంది? కొత్త కాక ఇంకేంటే మరి? అసలు నీ తంత ఏంటో నాకు అర్థం కావడం లేదు. కాసేపు పెళ్లి చేయమంటావు, కాసేపు కట్నం రాయమంటావు. నువ్వు చెప్పకపోతే మాకు తెలీదా ఎప్పుడేం చేయాలో? అత్తయ్య గారు, నవ్య ఏదో చెప్పాలనుకుంటుంది, చెప్పనివ్వండి. ఏంటే కోడలి పిల్ల చిరుబుర్లాడుతూ నడుస్తున్నావు? మరి లేకపోతే వయ్యారంగా హంస నడక నడవమంటావా అత్త? ఓయమ్మో, కోపం మాత్రం ముక్కు మీద బండడుందే. అలాగా, నువ్వు వచ్చి కాసినన్ని నీళ్లు పోసి దాన్ని చల్లార్చరాదు? నేనెందుకు, మా అమ్మాయి ఉందిగా. అదేనే మీ వదిన, మా అమ్మాయి మీ ఇంట్లో కొత్తగా అడుగుపెట్టింది కదా, ఇక ఇంటి పెత్తనం అంతా తనదే. నువ్వు కూడా తను చెప్పినట్టు వినాల్సిందే. ఇకపై నీ కోపాలకి కాలం చెల్లిందే కోడలా. అందరిలో పెళ్లి చేసుకొని పెట్టబోయేలా సర్దుకొని మీ అత్తారింటికి దారి పట్టాల్సిందే. ఏమైంది, ఎందుకలా డల్గా ఉన్నావు? ఇంకేముంది, ఎప్పుడు ఉండే గోలే. అదే, ఏంటా గోలా? మా వదిన నాకు పెళ్లి చేయాలనుకుంటుంది. మంచి విషయమే కదా, దానికి ఎందుకలా డల్గా ఉండడం? హ్యాపీగా ఉండాలి. కానీ హ్యాపీగా ఉండడానికి నేను చేసుకోబోయేవాడు ఆస్తిపరుడు, అందగాడు కాదు. తినడానికి కూడా దికానా లేనివాడు, అందం ఆకారం లేనివాడు. అలాంటి సంబంధం ఎందుకు చూసిందే? కట్నం తక్కువలో పోతుందని. మీ వదినికి నీ మీద ప్రేమ శ్రద్ధ లేదనుకో, మీ అన్నయ్యకైనా ఉండాలి కదా. మా అన్నయ్యకి నేనంటే చాలా ప్రేమ, అది మా వదిన రాకముందు. మా వదిన వచ్చాక నా మీద లేనిపోని చెప్పి నాపై మా అన్నయ్యకున్న ప్రేమని విరిచేసింది. అందుకే నేను ఏది చెప్పినా కరెక్ట్ కాదనుకుంటాడు మా అన్నయ్య. మా వదిన ఏం చెప్పినా నిజమని నమ్ముతాడు. ఎంత మీ వదిన మాటలు విన్నా తిండికి కూడా తికన లేని వాడికి ఇచ్చి తన చెల్లి కష్టాలు పడుతుందని మీ అన్నయ్యకి ఆ మాత్రం కూడా లేదా ఏంటి? మా అన్నయ్యకి అంత ఆలోచించుకునే సమయం మా వదిన ఎక్కడిస్తుంది? ఆవిడ గారి మనసులో ఉన్న కుట్ర బయటపడకుండా ఈ సంబంధం చేసుకుంటే, అదేదో ఈ సంబంధం చేసుకుంటే నాకేదో మంచి జరగబోతున్నట్టు, నేను సుఖపడుతున్నట్టు మా అన్నయ్య దగ్గర బాగా నటిస్తుంది. అది విని మా అన్నయ్య కూడా అవును కదా అనుకుంటాడు. నేనేమన్నా ఎదురు చెప్పినా నన్నే తప్పుపడతాడు. నువ్వే మీ వదిన్ని అర్థం చేసుకోవట్లేదు అని నా మీదే కోపడతాడు. అమ్మో, మీ వదిన చాలా తెలివైన దానిలా ఉందే. మామూలు తెలివి కాదు, జిత్తుల మారి నక్క.
సంబంధం నీకు నచ్చలేదని తెగేసి చెప్పేయి. ఆల్రెడీ చెప్పడం అయిపోయింది, గొడవ పడడం కూడా అయిపోయింది. మా అన్నయ్య పూర్తిగా నాతో మాట్లాడకుండా పోవడం కూడా అయిపోయింది. అలాగా, సర్లే, నాదెప్పుడు ఉండేదేగా. నీ విషయం చెప్పు. మీ వదిన వచ్చినాక మీ ఇంట్లో రెస్పాన్స్ ఎలా ఉంది? ఇప్పటికీ బాగానే ఉంది. నీ పరిస్థితి నాకు రాకుండా ఉండాలని నా ప్రయత్నం నేను చేస్తున్నాను. గుడ్. సరే, నువ్వు క్లాస్కి వెళ్ళు, నేను తర్వాత వస్తాను. అర్థమైందిలే. ఏంటి కిరణ్, నీకేం కావాలి? నీకు తెలుసు కదా నవ్య, నేను నిన్ను ప్రేమిస్తున్నానని. ఇది ఒట్టి ప్రేమేనా, గట్టి ప్రేమేనా? అర్థం కాలేదు నవ్య. కాలేజ్లో ఉన్నప్పుడు నాకు ఒక లవర్ ఉండాలని సరదాగా చేసే ప్రేమ, లేక సీరియస్గా నాతో లైఫ్ షేర్ చేసుకోవాలని చేసే ప్రేమ? నీతో జీవితం పంచుకోవాలని నిజంగానే ప్రేమిస్తున్నాను నవ్య. అయితే మీది రిచ్ ఫ్యామిలీనా, పూర్ ఫ్యామిలీనా? ఫుల్ రిచ్ కాదు, అలాగని పూర్ కూడా కాదు, మీడియం రిచ్ అంతే. సరే, నీ ప్రపోజల్ గురించి ఆలోచిస్తాను. నాకు కొంచెం టైం కావాలి. అలాగే. నవ్య వచ్చినట్టుందే. నవ్యకి ఇష్టమైన ఉల్లిపాయ పకోడీ చేసిద్దాం తనకి. కాలేజ్ నుంచి అలసిపోయి వచ్చావని నీకు ఇష్టమైన ఉల్లిపాయ పకోడీ చేశాను నీకోసం, తిను. ఆహా, పైకి మాత్రం ఏమీ తెలియని నంగనాచిలా నాకు బిస్కెట్లు వేస్తూ లోపల మాత్రం నా వెనకాల గోతులు తీస్తున్నావని నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏంటి నవ్య, తినకుండా అలానే చూస్తున్నావు? నాకొద్దు. ఎందుకు? అసలు నా పర్మిషన్ లేకుండా నా గదిలోకి ఎందుకు వచ్చావు? నేను రాకూడదా? నీ గదిలోకి రావడానికి నాకు కూడా పర్మిషన్ కావాలా? అవును. ఏంటి నవ్య, కొత్తగా వచ్చిన వదినతో అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. నువ్వు ఏ కారణం లేకుండా నాతో చిరాకు పరాగ్గా ఉంటున్నావు. నేను ఈ ఇంటికి రావడం ఇష్టం లేదా? ఇష్టం లేదంటే మీ ఇంటికి తిరిగి పోతావా ఏంటి? పోవు కదా. ఎందుకు అంత హార్ష్గా బిహేవ్ చేస్తున్నావు? ఎందుకు? నేనంటే నీకు ఇష్టం లేదు? నేనేం పొరపాటు చేశాను నీ విషయంలో? నువ్వు మా అన్నయ్యని పెళ్లి చేసుకొని మా ఇంటికి రావడమే పెద్ద పొరపాటు. పెళ్లి చూపులప్పుడు నాతో ఫ్రెండ్లీగానే మాట్లాడావు కదా. నీకు ఈ పెళ్లి ఇష్టం లేనప్పుడు నన్ను పక్కకు తీసుకెళ్ళి మాట్లాడినప్పుడే నాతో ఎందుకు చెప్పలేదు? అప్పుడు నా ఒపీనియన్ వేరు, ఆ తర్వాత నా ఒపీనియన్ ఇలా మారిపోయింది. అంటే నీకు ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు నీ ఒపీనియన్స్ మార్చుకుంటే దానికి నేను కట్టుబడి ఉండాలా? అది చాలా పొరపాటు. పక్క వాళ్ళ పరిస్థితి గురించి ఆలోచించే పరిస్థితి నాది కాదు. నా కారణాలు నాకుంటాయి. అదే ఏంటి నవ్య, ఏమైనా సమస్య ఉంటే మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుందాం. వదిన మరదళ్ళంటే ఫ్రెండ్స్ లాగా బాగుండాలి కానీ శత్రువులాగా కొట్టుకోకూడదు. ఓహో, నాకు నీతులు చెప్తున్నావా? ఇవి నీతులు కావు, సంసారంలో వదిన మరదళ్ళు పాటించవలసిన అతి ముఖ్యమైన విషయాలు. ఓహో, మరి ఇన్ని తెలిసిందానివి పెళ్లి మండపంలో నువ్వు చేసిందేమిటో? నేనేం చేశాను? ఇదిగో అలా మాట్లాడితేనే నాకు నచ్చదు. ఇప్పుడే మాట్లాడావు కదా వదిన మరదళ్ళంటే బాగుండాలి అని. అది నాకే కాదు నీకు కూడా వర్తిస్తుంది. దానికి నేను కూడా ఒప్పుకుంటాను. అలాంటప్పుడు నాతో ఎందుకు చెప్పించాలనుకుంటున్నావు? నువ్వే బయటపడొచ్చు కదా. అసలు నువ్వు దేని గురించి అడుగుతున్నావో నాకు అర్థమైతేనే కదా బయటపడ్డానికి. అర్థం కాక కాదు, అర్థమై కూడా అర్థం కానట్టు నటిస్తున్నావు. నువ్వు చాలా తెలివైన దానివి. చూడు నవ్య, నీ మనసులో ఉన్న మాట బయట పెట్టకుండా ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడితే సమస్య పరిష్కారం కాదు. అది నా మనసులో మాట కాదు, నీ మనసులో మాట. నేను ఇంకా మంచిదాన్ని కాబట్టి నా వల్ల ఇంకో ఆడదాని జీవితం నాశనం కావద్దనే ఉద్దేశంతో మా వాళ్ళెవరితోనూ నీ అసలు రంగు గురించి చెప్పకుండా ఉన్నాను. నేను మాత్రమే నీకు దూరంగా ఉంటున్నాను. అది నా మంచితనం అంటే. ఏంటి, నువ్వు నా జీవితాన్ని కాపాడావా? అయినా నా పట్ల నువ్వు అంత జాలి, కరుణ, దయ చూపించే పరిస్థితి నాకు మాత్రం ఏముందని? నీకు తెలిసిన నా అసలు రంగేంటి? అర్థమైంది. నీ నోటి నుంచి నువ్వు బయటపడకూడదని నువ్వు చాలా స్ట్రాంగ్గా పట్టుబట్టున్నావు. తప్పదు, నేనే బయట పెడతాను.
ఆ రోజు పెళ్లి మండపంలో గదిలో మీ అక్క మీ అమ్మ నువ్వు ముగ్గురు కలిసి ఏం మాట్లాడుకున్నారు? మేమేం మాట్లాడుకున్నామబ్బా? ఇంకాస్త అర్థమయ్యేలా చెప్పు నవ్య. ఎంత ఆలోచించినా ఏమీ అర్థం కావట్లేదు. మా కుటుంబం గురించి మాట్లాడుకున్నారు కదా. మా అన్నయ్యని నీ గుప్పట్లో ఎలా పెట్టుకోవాలి, మా అమ్మా నాన్నని నువ్వెలా ఆడించాలి, నాకు ఎలాంటి సంబంధం చూసి వదిలించుకోవాలి. ఏ ఇంకా గుర్తు రాలేదా? ఓ అదా, ఇంత చేసింది నువ్వు దాని గురించా? అంత సింపుల్గా మాట్లాడుతున్నావు. నీకు మా విషయం అంటే అంత వెటకారంగా ఉందా? చా నా ఉద్దేశం అది కాదు. నువ్వు అనుకున్నదంతా ఏమీ జరగదని నా ఉద్దేశం. అదంతా ఒట్టిదే. నా చెవులతో నేను విన్నది ఒట్టిదేలా అవుతుంది? ఏమైందమ్మాయి? ఏం లేదత్తయ్య, నా చేయి జారి పకోడీల ప్లేట్ కింద పడిపోయిందిలేండి. మరి నవ్య ఎందుకు కోపంగా ఉంది? అది అది వేరే కాలేజీ విషయం లేండి మామయ్య గారు. అంతేనా? నువ్వేమైనా దాస్తున్నావా అవని? అబ్బే అదేమీ లేదండి. అవని ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుంది. సినిమా నచ్చిందా అవని? బాగుందండి. నిన్నొక మాట అడుగుతా, చెప్తావా అవని? అడగండి చెప్తాను. నీకు మా చెల్లికి మధ్య గొడవేంటి? అయ్యో అలాంటిదేమీ లేదండి. ఉందని నాకు తెలుసు. ఆ రోజు మా అమ్మ నాన్న ఉన్నారని సైలెంట్గా ఉండిపోయాను. ఏమండి, కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉండడం చాలా సహజం. వాటిల్లోకి మగవాళ్ళు జోక్యం చేసుకుంటే చాలా పెద్దవవుతాయి. నిజంగా అంత పెద్ద సమస్య అయితే, నేను తీర్చలేనిది అయితే మీకు చెప్పకుండా ఉంటానా? మీకు మాట ఇస్తున్నాను, నా వల్ల మీకు ఎప్పటికీ ఎటువంటి ఇబ్బంది రాదు. థ్యాంక్స్ అవని. ఏంటి నువ్వు వదిన గొడవ పడుతున్నారు? ఏ విషయం గురించి? ఆ రోజు పెళ్ళాపమంటే మీరు నా మాట విన్నారా? ఇప్పుడు మీ ఇద్దరు గొడవ పడ్డానికి ఆ రోజు పెళ్ళాపడానికి సంబంధం ఏంటమ్మా? ఉంది నాన్న. ఆవిడ గారిప్పుడు కోడలిగా వచ్చి మన నెత్తి మీద కూర్చుంది. అలాగా? నిజమా? నువ్వు చెప్పేది నమ్మలేకపోతున్నాం. మరి మన ఇంటికి వచ్చినప్పటి నుంచి బాగానే ఉందిగా? అదంతా వట్టి నాటకం. ఆ విషయం మీదనే నేను తనతో గొడవ పడుతున్నాను. మీకెవరికి చెప్పొద్దు అన్నట్టు నన్ను వేడుకుంటుంది. ఇన్నాళ్ళు కోడలు మంచిదనుకున్నాం, ఇలాంటిది అనుకోలేదు. అందుకే మన ముగ్గురం కలిసి వదిన్ని ఇంట్లో నుంచి పంపించేయాలి, గెంటేయాలి. లేదంటే మనకి ప్రమాదం వస్తుంది. అలాగే నాకు నా కూతురు ముఖ్యం, మనం బాగుండడం ముఖ్యం. పరాయి ఇంటి ఆడపిల్ల అదెలా పోతే నాకెందుకు? అంతే, అవసరమైతే మన అబ్బాయికి మనకి అనుకూలంగా మన చెప్పు చేతుల్లో ఉండే వేరే అమ్మాయిని తీసుకొచ్చి మళ్ళీ పెళ్లి చేద్దాం. ఈ విషయం మీ ఇద్దరికి కూడా తెలిసినట్టు ఆవిడకి తెలియనీకండి. మీరు ఎప్పట్లాగే ఉండండి, అప్పుడే మనం తనని దెబ్బ కొట్టగలం. అలాగేనమ్మా. అలాగే. ఏమీ చెల్లి, ఎలా ఉంది మీ అత్తగారింట్లో? అంతా నీ కంట్రోల్లోనే ఉందా? నేను చెప్పినట్టు చేస్తున్నావా? చేస్తున్నానులే, అంతా నా కంట్రోల్లోనే ఉందిలే. అంటే అలా డల్గా అంటావు? మీ మరదలేమంటుంది? నువ్వు చేసిన పనికి తనకి నేనంటే చాలా కోపంగా అసహ్యంగా ఉంది. నా పట్ల ఇష్టం లేకుండా ప్రవర్తిస్తుంది. నేనేం చేశానే? ఆ రోజు పెళ్లి మండపంలో నువ్వు మాట్లాడిన మాటలు తను వింది. వింటే విన్నివ్వు, ఇందులో మనకొచ్చిన బాధ ఏంటి? ఇక నుంచైనా నీ పట్ల జాగ్రత్తగా నడుచుకుంటుంది. జాగ్రత్తగా నడుచుకోవడం పక్కన పెడితే తను నన్ను చూస్తేనే శత్రువుని చూస్తున్నట్టు చూస్తుందమ్మా. అయితే దాన్ని ఇంట్లో నుంచి పంపించే టైం వచ్చేసింది. ఎవడో ఒక పనికిమాలోని చూసి కట్టబెట్టి పెళ్లి చేసి పంపించేసేయి. మరి నువ్వెందుకు అలా చేయలేదమ్మా? నా విషయంలో, అక్క విషయంలో నా బిడ్డలకి నేనెందుకు అలా చేస్తానే? నా బిడ్డల జీవితం పాడైపోదు? మరి నా మరదలు కూడా నాలాంటి ఒక ఆడపిల్లే కదమ్మా. మరి నన్నెలా చేయమంటావు?
ఇలాగే వాళ్ళమ్మ కూడా ఇబ్బందులు లేని ఇంట్లో మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది కదా. ఏంటే నీ మరదల మీద తెగ ప్రేమ పొంగిపోతుంది. ప్రేమ ఉండదా ఏంటి? తను నా భర్తకు చెల్లెలు. మా అత్తయ్య గారి తదనంతరం ఆ ఇంటికి పెద్ద దిక్కును నేనే కదా. ఇంటి తరపున నా మరదలికి జరపాల్సిన మంచి చెడులు, తన బాగోగులు చూసుకోవాల్సిన విధి నాదే కదా. అందుకే వదినని వదినమ్మ అంటారు. అలాంటప్పుడు నవ్యని మంచింటికి కోడలుగా చేయడం వదినమ్మగా నా బాధ్యతే కదా. ఏంటే పూర్తిగా మారిపోయి మాట్లాడుతున్నావు? నేను మారలేదు, మీరే మారిపోయి మాట్లాడుతున్నారు. దాకే కదా అన్నావు నీ మరదలు నీ మీద కోపంగా ఉంది, అసహ్యించుకుంటుంది, నిన్ను శత్రువులా చూస్తుందని. మరి ఇప్పుడేమో ఇదంతా చెప్తున్నావు. దానికి కారణం లేకపోలేదు కదా. మనం ఆ రోజు అలా మాట్లాడి ఉండకపోతే తను అలా ఉండేది కాదు. తప్పు మనం చేసి తననంటే ఎలా? అత్తింటి వాళ్ళ మనసుని అర్థం చేసుకోవాలి. అత్తింటి వాళ్ళ మనసుని ఎలా అర్థం చేసుకోవాలి అని నువ్వు నాకు పాఠాలు చెప్తున్నావా? నీకంటే ముందు అత్తారింటికి వెళ్ళిన దాన్ని, అది గుర్తుంచుకో. మరి ఉపయోగం ఏంటక్క? నువ్వు మీ అత్తమామలతో గొడవ పడి ఇక్కడికి వచ్చి నువ్వు సాధించింది ఏమిటి? ఆనందంగా ఉన్నావా? అమ్మకు కూడా కనీసం ఆలోచన లేదు, కన్న కూతుర్ని పుట్టింట్లో పెట్టుకుంటే ఎలాగని. ఎలాగోలా ఇద్దరికి నచ్చజెప్పి కూతురు సమస్యని పరిష్కరించి కాపురానికి పంపాల్సిన బాధ్యత కూడా లేదు. ఏమిటే పిల్లొచ్చి తల్లిని ఎక్కిరించినట్టు నిన్నగాక మొన్న అత్తారింటికి పోయిందానివి? పట్టుమని 6 నెలల అనుభవం కూడా లేదు. అత్తింటి సంసార బాధ్యతల్లో ఆరుతేరిన దాన్ని నాకే నీతులు చెప్తున్నావు? నీతులు చెప్పడానికి కావలసిన అనుభవం కాదమ్మా, జ్ఞానం. ఆరితేరి ఏం ఉద్ధరించావు? నీ అత్తారింటిని 3 ముక్కలు చేశావు. నీ మరదల్ని పట్టించుకోవడమే మానేశావు. నాన్నని నీ వైపు తిప్పుకొని అన్న చెల్లెల్ని విడదీశావు. చూడవే, నీతో చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు. నేను చేసేదంతా కరెక్టే. నీ బొంద కరెక్టే. నీలోని తప్పులు పెట్టుకుని మీ అత్తింటి వాళ్ళని అంటూ నీ జీవితాన్ని నువ్వే నీ చేతులారా నాశనం చేసుకుంటున్నావు. ముందు ఆ విషయం తెలుసుకో. ఎవరు కావాలమ్మాయి? స్పందన లేదండి. ఆ పనికి మాలింది ఎక్కడుందో చూసుకోవడమేనా ఏంటి నా పని? ఆ పెరట్లో ఎక్కడ ఉండుంటుంది, చూసుకో. స్పందన చెప్పింది నిజమే. వాళ్ళ వదిన మహా సాడిస్ట్ లాగా ఉంది. హాయ్ నవ్య. హాయ్ స్పందన. ఏంటి ఇలా వచ్చావు? ఈరోజు మా వదినకి నాకు పెద్ద గొడవ అవుతుంది అనుకున్నాను. త్రుటిలో తప్పిపోయింది. అలాంటి మంచి అవకాశాన్ని ఎందుకు వదిలేశావు? ఆవిడ దుమ్ము దులపాల్సింది. నేను కూడా అదే చేద్దాం అనుకున్నాను, కానీ తెలివిగా విషయాన్ని తప్పించేసింది. ఈ వదినలంతే, వాళ్ళకి అనుకూలంగా ఉండే గొడవల్ని పెద్ద చేస్తారు. వాళ్ళకి అనుకూలంగా లేకపోతే గొడవని డైవర్ట్ చేస్తారు. అక్క, నా కొడుకు పెళ్లికి మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషం. కోడల వైపు అంతా కనుక్కున్నావా తమ్ముడు? అంతా కనుక్కున్నానక్క. నా కోడలు బంగారం. బంగారము బంగారం ముసుగులో ఉన్న నకిలీనో పెళ్ళయ్యాక ఇంటికొచ్చాక కొన్నాళ్ళకి అర్థమవుతుందిలే తమ్ముడు. అదేంటి అత్తయ్య గారు నన్ను చూస్తూ అంటున్నారు? ఏంటో ఈ మధ్య కోడళ్ళు చాలా ముదుళ్ళులాగా ఉన్నారు బామ్మర్ది. మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకలా ప్రవర్తిస్తారు. అత్తింటిని నాశనం చేయడానికి కోడళ్ళ రూపంలో దాపరిస్తారు. మగపిల్లల్ని కన్న వాళ్ళ కర్మ అదంతా. వీళ్ళు ఖచ్చితంగా నా గురించే అంటున్నారు. సరేలే అక్క, ఇక జరగబోయేదంతా మన చేతిలో ఉంటుందా? అంతా పైవాడి దయ, నా కోడలి దయ. ఎప్పుడు లేనిది అత్తయ్య మామయ్య ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అంటే ఖచ్చితంగా నవ్య మా ఇద్దరి మధ్య జరిగిన గొడవ గురించి చెప్పే ఉంటుంది. తన దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీతో మాట్లాడాలని వచ్చాను. ఇంట్లో మాట్లాడింది సరిపోక ఇక్కడికి కూడా వస్తున్నావా? నువ్వు నాకు ఒక ప్రశ్న వదిలేసి వెళ్ళావు. నీకు అర్థమయ్యేలాగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది కనుక ఇంటికి వస్తాను కదా, అక్కడ మాట్లాడొచ్చుగా. ఇక్కడికి కూడా వచ్చి నన్ను ఇబ్బంది పెట్టాలా? ఇంట్లో వాళ్ళకి
మన ఇద్దరి మధ్య ఏదో గొడవ ఉందని అనుమానంగా ఉంది. అక్కడ మాట్లాడడం ఇంకోసారి వాళ్ళు చూస్తే లేనిపోని సమస్యలు వస్తాయి. అందుకే మన మధ్య ఉన్న గొడవ మన మధ్యనే ఉండాలనేది నా ఉద్దేశం. అయినా నువ్వు నాతో మాట్లాడడానికి ఏముందని? ఆగు నవ్య, మా అక్క చెప్పిన మాట నిజం, అంతే. అది జరగదు అన్న మాట కూడా అంతే నిజం నవ్య. అది నేను ఎలా నమ్మాలి? ఒకవేళ నువ్వు చెప్పిందే నిజమైతే ఆ రోజు అక్కడే మీ అక్క మాట్లాడిన దాన్ని ఖండిస్తూ తనకి ఎదురు సమాధానం ఇవ్వాల్సింది కదా. ఆవిడ అదో టైపు, తన ముందు ఎందుకులే మాట్లాడమని మౌనంగా తలాడించేనే తప్ప అత్తింటి వాళ్ళని తను చెప్పినట్టు చేయడానికి కాదు. అయినా అక్కడ ఎవరూ లేరు, ఉన్నది మేము ముగ్గురమే. అందుకే అక్కడ మాట్లాడాల్సిన అవసరం నాకు కూడా లేదనిపించింది. అలా కాకుండా ఇప్పుడు ఇలా సమస్య వస్తుందని ముందే ఊహించుంటే అక్కడే ఆవిడికి సమాధానం చెప్పేదాన్ని. ఆపు నీ కళ్ళబొల్లి కబుర్లు. దొరికిపోయాక కూడా తప్పించుకోవడం నీకు బాగా తెలుసు అనుకుంటా. ఎన్నతో పెట్టిన విద్యలా ఉంది నీకు. లేదు నవ్య, నన్ను నమ్ము, దేవుడి మీద ఒట్టు, నేను చెప్పింది నిజం. ఒకప్పుడు ఒట్టు వేయాలంటే భయపడేవాళ్ళు జనాలు, కానీ ఇప్పుడు సరదాకి వేసేస్తున్నారు. ఒట్టుకి ఇప్పుడు విలువెక్కడుంది? దేవుడికి కూడా అలవాటైపోయింది. నువ్వెన్ని నాటకాలు ఆడినా నేను నమ్మను. ఈ మతం నీదేనా? పక్క వాళ్ళ మాట వినవా? నిజంగా అదే నిజమైతే ముందు ముందు నీకే అర్థమవుతుంది కదా. అంతా అయిపోయాక అప్పుడు తెలుసుకొని ఏం లాభం? ముందే జాగ్రత్త పడితేనే కదా దెబ్బ తగలకుండా తప్పించుకునేది. నువ్వు ఆ రోజు విన్నదే నిజమనే ఊహలో ఉండిపోయావు. నా మీద ద్వేషాన్ని పెంచేసుకుంటున్నావు. నేనేం చెప్పినా నువ్వు వినే పరిస్థితుల్లో లేవు. అంటే నువ్వు మంచిదానివే, నేనే నిన్ను అర్థం చేసుకోవట్లేదు అంటున్నావు. అంతే కదూ? కాదు, పొరపాట్లు అందరికీ జరుగుతాయని అవి అర్థం చేసుకోవాలని అంటున్నాను. అవి పొరపాట్లు కావు, ప్రీ ప్లాన్డ్గా చేసేవి. అలాంటి వాళ్ళు పొరపాట్లు చేయరు, ఏదున్నా మొహానే మాట్లాడతారు. ఈలాగా లోపల ఒకటి ఉంచుకొని బయటికి అది ఎవరికీ తెలియకుండా నటించడం నాకు తెలీదు. ఓహో అలాగా? అయితే మరి ఇదే తాలిబొట్టు కొట్టేసే కదా నువ్వు మా పెళ్ళి ఆపాలనుకున్నావు. తాలిబొట్టు కొట్టేయడం ఏంటి, పెళ్ళి ఆపాలనుకోవడం ఏంటి? ఎవరితో తీసుకొచ్చి చూయించి నా మీద నింద వేయాలనుకుంటున్నావా? దీనికి నాకు ఏ సంబంధం లేదు, నాకు తెలీదు. నటించకు నవ్య, ఇది నీ బెడ్రూమ్లో నాకు దొరికింది. ఇందాకేదో అన్నావు, మీ వాళ్ళకి నా అసలు గురించి చెప్పకుండా నన్నేదో కాపాడేసావన్నావు. మరి అలాగైతే ఈ విషయం కూడా మీ అన్నయ్యకి మీ వాళ్ళకి చెప్పకుండా నేను నిన్ను కాపాడేసినట్టే కదా. ఓహో, అయితే నేను లేని సమయంలో నా గదిలోకి వచ్చి తాళిబొట్టు దొంగిలించావన్నమాట. ఇందాక నీకేమీ తెలియదన్నావు, ఇప్పుడేమో పొరపాట్లో నిజం ఒప్పేసుకున్నావు. అవును, అది నిజమే. అయితే ఏంటట, నా మీద నిఘా వేశావా? నేను నీ మీద ఎటువంటి నిఘా వేయలేదు, తాళిబొట్టును కూడా దొంగలించలేదు. నీకు కాఫీ ఇద్దామని నీ గదిలోకి వచ్చినప్పుడు ఇది నా కంట పడింది. నిజంగా నీ మనసులో ఎటువంటి దురుద్దేశం లేకపోతే అప్పుడే నన్ను మొహాన ఎందుకు అడగలేదు? అలాగా, నీకు నాకంటే పెద్ద మనసు ఉందంటున్నావు కదా, మరి నువ్వెందుకు అడగలేదు నన్ను మండపంలో ఏం మాట్లాడుకున్న విషయం గురించి? సమాధానం లేదు కదూ, నా దగ్గర ఉంది, చెప్తాను విను. మనుషులన్నాక పొరపాట్లు చేయడం సహజం. తాళిబొట్టు తీయడానికి నీ కారణాలు నీకుండొచ్చు, అవేంటో తెలుసుకుందాం అనుకున్నాను. నేరుగా వచ్చి నీ మొహాన్ని అడిగితే నువ్వు ఇబ్బంది పడతావనుకున్నాను, అంతే తప్ప వేరే ఉద్దేశంతో నీ మీద ఏదో కక్ష సాధించాలని మాత్రం కాదు. అంతా అబద్ధం, నిజం. అయినా మనం విన్న ప్రతిదీ, చూసింది ప్రతిదీ, అనుకున్న ప్రతిదీ నిజం అవ్వాలని, అలాగే జరగాలని ఏమీ లేదు కదా. ఏమో మనమే పొరపాటు పడ్డామేమో. అందుకే కొన్నిసార్లు దేన్నైనా నిర్ధారణ చేసుకోకుండా గుడ్డిగా ఎవరిని అడగలేం, సమాధానాన్ని కాలానికే వదిలేస్తాం. అదే నేను చేసింది. ఇప్పటికైనా తాళిబొట్టుని చూపించేదాన్ని కాదు, ఎలాగైనా నువ్వు నన్ను అర్థం చేసుకోవాలనే తాపత్రయంతోనే ఇలా చేశాను. అలాగైతే ఆ తాళిబొట్టుని నా రూమ్లో నుంచి ఎందుకు తీసావో? నువ్వు నిర్లక్ష్యంగా ఈ తాళిబొట్టుని అందరికీ కనిపించేలా టేబుల్ మీద పెట్టావు. నేను కాకుండా ఇంకెవరైనా చూసుంటే నీ గురించి తప్పుగా అనుకుంటారని తీసి దాచాను. ఇక చాలా ఆపు, ఇది నా పుట్టిల్లు,
నా వాళ్ళు నేనేం తప్పు చేసినా నువ్వు అనుకున్నట్టు నన్నేమీ అనరు. అది ఒకప్పుడు నేను ఈ ఇంటికి కోడలిగా రాకముందు. ఇప్పుడు పద్ధతులు మారాయి. నువ్వు కూడా కొంచెం పద్ధతిగా నడుచుకోవాలి. ఈ మాట వినాల్సిన అవసరం నాకు లేదు. ఉంది. ఏంటి నీ రుబాబు నా మీద? నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను. అడగడానికి నువ్వెవరు? నేనెవరా? చెప్తాను విను. మీ అమ్మ తర్వాత నేను చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నదాన్ని. మీ అమ్మ తదనంతరం నువ్వు పుట్టింట్లో అడుగు పెట్టడానికి అనుమతి ఇవ్వాల్సిన మనిషిని. అర్థమైందా? అలాంటి పరిస్థితే వస్తే పుట్టింటికి రావడమే మానేస్తాను. చెప్పినంత ఈజీ కాదది. పెళ్ళయ్యాక నీకు పుట్టింటితో ఇంకా ఎక్కువ అవసరం ఉంటుంది. కాబట్టి నీ వదినతో కాస్త మంచిగా ఉండు. అసలు నువ్వు నా పుట్టింట్లో ఉంటేనే కదా నువ్వు నా మీద పెత్తనం చెలాయించడానికి. నిన్ను మా ఇంట్లో నుంచి గెంటేస్తాను. అది నీ వల్ల కాదు. ఇంకో మాట ఉంటే చెప్పు. నువ్వే చూస్తావుగా. అంత తెలివి పౌరుషం ఉన్నదానివి మన మధ్య ఉన్న గొడవని మీ అమ్మ నాన్నకెందుకు చెప్పావు? అంటే కొంపదీసి అమ్మ నాన్న వదినతో చెప్పేశారా ఏంటి? ఏం నువ్వు మాత్రం మా అన్నయ్యకి చెప్పలేదా? అంటే అవన్నీ నిజంగానే చెప్పింది అత్తయ్యకి మామయ్యకి. నేను మీ అన్నయ్యకి చెప్పలేదు. నాకు అలాంటి బుద్ధి లేదు. నా క్లాస్ టైం అవుతుంది. అమ్మా, వదిన ఇంట్లో నుంచి పంపించడానికి ఏదైనా ఉపాయం ఆలోచించారా మీరు? ఒక ఉపాయం వేసానే, చూస్తా ఉండు. ఒరే రఘు, నీ పెళ్ళాం పద్ధతి నాకేం నచ్చడం లేదురా. నన్ను మీ నాన్నని పట్టించుకోవడం లేదు. అవ్యని కూడా చీటికి మాటికి తిడుతుంది. తను చెప్పినట్టే వినాలి, తనదే పెత్తనం ఇంట్లో అని అంటుంది. వాళ్ళకి మన కుటుంబం గురించి చులకనగా చెబుతుందంట. నా మొగుడు కూడా నా మాటే వినాల్సిందేనని, లేకపోతే విడాకులు ఇచ్చేసి నా పుట్టింటికి వెళ్ళిపోతానని, అప్పుడు అతనే నా వెంట తిరగాలని నీ గురించి కూడా చులకనగా మాట్లాడుతుందంట. ఊర్లో అందరూ అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు ఏం చేద్దామమ్మా? ఈ కోడలు మనకొద్దురా. మీరే కదా సంబంధం చూసింది. అందుకే తప్పు మాదే కాబట్టి మేమే వద్దని చెప్తున్నాం. నీకు ఇంకో పెళ్లి చేస్తాం. ఇదేమైనా బొమ్మల పెళ్ళి అనుకుంటున్నారా అమ్మా? మనకి వద్దనుకుంటే వదిలేసుకోవడానికి ఏవైనా సమస్యలుంటే పరిష్కరించుకోవాలి, కానీ ఇలా మాట్లాడకండి. ఇంత అర్జెంటుగా షాపింగ్కి తీసుకొచ్చావేంటవని? నీకు చాలాన్ని చీరలున్నాయి కదా. నా కోసం కాదండి, మన నవ్య కోసం. నవ్య కోసమా? తను కొనమని అడిగిందా నిన్ను? లేదండి, నేనే కొంటున్నాను. అదేనండి, ఈ మధ్య వదిన మరదళ్ళు ఒకరికొకరు బట్టలు పెట్టుకోవాలని ఆచారం ఒకటి వచ్చిందని ఊర్లో వాళ్ళందరూ ఒకరికొకరు బట్టలు పెట్టుకుంటున్నారు. అందుకే మన నవ్య కోసం కొందామని తీసుకొచ్చాను. అవునా? చెప్పండి మేడం, ఏం కావాలి? డిగ్రీ చదివే అమ్మాయికి మంచి మోడర్న్ డ్రెస్ కావాలి. ఖరీదు ఎక్కువైనా పర్లేదు, బాగుండాలి. అలాగే మేడం. అవని, మరి నీకు? నాకెందుకండి? మరి నువ్వు మా చెల్లికి పెడితే మా చెల్లి కూడా నీకు పెట్టాలి కదా. అవుననుకోండి, కానీ ఇప్పుడు నాకెందుకండి అనవసరపు ఖర్చు? నాకు లేకపోయినా పర్వాలేదు. నవ్యకి పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్ళి తన సంసారం తనకై చేతికి పెత్తనం వచ్చాక అప్పుడు పెడుతుందిలేండి. అని ఊర్లోని అమ్మలక్కలు ఇదంతా ఆలోచించరు కదా. మీ వదినకి చీర పెట్టలేదని నవ్య అంటూ వెటకారం చేస్తారేమో. మీకు ఆ భయం అక్కర్లేదండి. ఆ విషయం ఎవరికీ తెలియదు. ఇంట్లో నాది కట్టుకోకుండా ఉన్న కొత్త చీర ఒకటి ఉందిలేండి, దాన్ని మీ చెల్లి పెట్టిందని కట్టుకుంటాను. కాలేజ్కి చదువుకోమని పంపిస్తే మా చెల్లి చేసే పనిదా? తన సంగతి చెప్దాం పదా. ఆగండి, తొందరపడకండి. ఆడపిల్ల విషయంలో ఆచితూచి అడిగేయాలి. వాళ్ళిద్దరూ స్నేహితులై ఉండొచ్చు కదా, మీరెందుకు తప్పుగా అనుకుంటున్నారు? కాసేపు నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం, అని మనలాగే అందరూ అనుకోరు కదా అవని. మన ఊరి వాళ్ళు ఎవరైనా తనని ఇలా చూస్తే ఇంకేమైనా ఉందా? మన పరువు పోతుంది. ఊరంతా ఏకిపోయారు. అసలే పల్లెటూరు, కాస్త ఉంటే ఇంకాస్త ఎక్కించి చెప్తారు. కాలేజ్ చదువుతుంది, ఆ మాత్రం తను తెలుసుకోపోతే ఎలా? ఇప్పుడు వెళ్ళి మీరు మాట్లాడితే అతని దగ్గర నవ్య చులకనైపోతుంది. ఆ విషయం కాలేజీలో తెలిస్తే నవ్యకి చిన్నతనంగా ఉంటుంది.
పైగా రోడ్డు మీద మాట్లాడితే నవ్యకి చాలా అవమానంగా ఉంటుంది. ఆ మాట వినండి. మీరు ఈ విషయాన్ని పట్టించుకోకండి, నేను చూసుకుంటానుగా. అలాగే అత్తయ్య మామయ్యతో కూడా ఈ మాట చెప్పకండి. అలాగేలే. ఈ రోజు నుంచి నవ్య మీద ఒక కన్నేసి ఉంచాలి. నవ్య, ఇదిగో ఈ డ్రెస్ నీకు నచ్చిందో లేదో చూడు. మీ వదిన నీకోసం కొన్నదమ్మా, నీకు తప్పకుండా నచ్చుతుంది. డ్రెస్ చాలా బాగుంది, చండాలంగా ఉంది. పోనీ నీకు నచ్చింది తీసుకుందు కానీ షాప్కి వెళ్దాం పదా. ఏం అక్కర్లేదులే, నువ్వు పెట్టిన డ్రెస్ నీకు నచ్చిన ప్రకారం తీసుకోవాలే కానీ నా ఇష్టం ఎందుకులే, ఇదే వేసుకుంటాను. అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటారో వినాలి ఈరోజు. ఎలాగైనా నువ్వు నీ వాటా ఆస్తి రాబట్టుకోవాలి నవ్య. ఆలస్యం చేసుకుంటూ పోతే నెమ్మదిగా మీ వదినకి పిల్లలు పుడతారు. ఇంకా ఆవిడకి ఆస్తి మీద ఆశ ఎక్కువైపోతుంది. చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా దారిన పోయే దానయ్యకిచ్చి కట్టబెడుతుంది. కానీ ఎలాగే పెళ్లి కాకుండా నా వాటా నేను ఎలా అడిగేది? అయితే పెళ్లి చేసుకో, అది నా చేతుల్లో లేదే, మా అన్నయ్య చేతిలో ఉంది. చెప్పాలంటే ఇండైరెక్ట్గా మా వదిన చేతుల్లో ఉంది. ఇక వాళ్ళ ద్వారా వచ్చే సంబంధం అయితే నువ్వు చెప్పినట్టుగా ఏ దారిన పోయే దానయ్య సంబంధమే అయి ఉంటుంది. అప్పుడు పెళ్లి చేసుకొని మాత్రం ఉపయోగం ఏంటే నాకు? దానికి కూడా ఒక దారి ఉంది. ఏంటది? నువ్వు కిరణ్తో పారిపోయి లవ్ మ్యారేజ్ చేసుకోవడం. అప్పుడు మాత్రం నా వాటా ఆస్తి నాకెలా వస్తుంది? లేచిపోయాననే కోపంతో మా అన్నయ్య ఆ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వడు. నీకు ఆ భయం అక్కర్లేదు. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ఆడపిల్లకు కూడా ఆస్తిలో వాటా హక్కు ఉంటుంది. కాబట్టి నువ్వు పెళ్ళయ్యాక కోర్టులో కేసు వేసావంటే అప్పుడు మీ అన్నయ్య వదిన్ని నువ్వు నీ వాటా ఆస్తి అడుక్కోవాల్సిన పని లేకుండా వాళ్ళే పువ్వుల్లో పెట్టి మరీ ఇస్తారు. సూపర్ ఐడియా ఇచ్చావు. అప్పుడు మా వదిన తిక్క కుదురుతుంది. నేను కొట్టిన దెబ్బకి బిత్తరిపోతుంది. చాలా థ్యాంక్స్ ఏ స్పందన. బాగా చదివే నవ్య తన జీవితాన్ని నేనేదో నాశనం చేస్తానని అనవసరపు ఆలోచనలతో తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. నేను చెప్పినా అర్థం చేసుకోలేకపోతుంది. ఇకపై స్ట్రెయిట్ రూట్లో వెళ్తే లాభం లేదు, అడ్డదారిలోనే వెళ్ళాలి. ఇప్పుడు నవ్య లేచిపోయి పెళ్లి చేసుకుంటే ఇంటి పరువు పోతుంది. ఊర్లో వాళ్ళు నవ్య గురించి తలా ఒక రకంగా మాట్లాడుకుంటారు. దాంతో ఆయనకి నవ్య మీద అసహ్యం వేస్తుంది. మళ్ళీ ఇంటికి కూడా రానివ్వడతారని. అన్న చెల్లెలు ఇద్దరు విడిపోతారు. అలా జరగకూడదు. ఆడపిల్లకి అన్న సపోర్టు, ప్రేమ చాలా అవసరం. పోనీ ఆయనకి అర్థమయ్యేలా చెప్దామా? తన చెల్లి ఇలా ఆలోచిస్తుందని తెలిస్తే ఆయన చాలా బాధపడతారు. ఈ విషయం ఆయనకు తెలియకుండా సమస్యను పరిష్కరించాలి. అబ్బాయి మంచివాడు కాకపోతే తన జీవితం కూడా పాడైపోతుంది. ఇదంతా జరగకుండా ఉండాలంటే నవ్యనే తనంత తానుగా లేచిపోవాలనే ఆలోచన విరమించుకునేలా చేయాలి. ఈ నవ్య, ఈ డ్రెస్ సూపర్గా ఉంది, ఎక్కడ కొన్నావు? ఇది నేను కొనుక్కున్న డ్రెస్ కాదులేవే. వదిన మరదళ్ళు ఒకరికొకరు బట్టలు పెట్టుకుంటున్నారని మా వదిన నా కోసం కొందిలే. మా వదిన ఉంది, ఎందుకు కనీసం డ్రెస్ కొనిపెట్టాలన్న జ్ఞానం కూడా లేదు. ఈవిడ మాత్రం ప్రేమతో కొందా ఏంటి? తన బాగోతో నాకు తెలిసిపోయిందని దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న నాటకాలు ఇవన్నీ. అలాగైనా మా వదినకి ఆ మాత్రం తెలివి కూడా లేదు కదా. సరే పద, క్లాస్కి వెళ్దాం. కిరణ్, నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే. థ్యాంక్స్ నవ్య, నన్ను అర్థం చేసుకున్నందుకు. నా స్టడీస్ కంప్లీట్ అవ్వగానే మా ఇంట్లో మీ ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందాం. అది కాదు కిరణ్, మా వదినకి నేనంటే అస్సలు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేకుండా తన మాయ మాటలతో అన్నయ్యని, అమ్మని, నాన్నని ఒప్పించి ఏదో ఆస్తి పాస్తి లేనివాడికి, చదువు రాని వాడికి ఇచ్చి పెళ్లి చేసి నన్ను పంపించేయాలని చూస్తుంది. నిజమా? అవును కిరణ్, మన విషయం ఇంట్లో చెప్పినా ఒప్పుకోనివ్వదు మా వదిన. అందుకే ఆలస్యం చేయకుండా మనమే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. ఈ విషయం తెలిసిన తర్వాత మీ ఇంట్లో మా ఇంట్లో వాళ్ళు ఎలాగో ముందు కోపడతారు, తర్వాత వాళ్ళే ఒప్పుకుంటారు. సరే నవ్య, నిన్ను దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే
నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఏమండి, నేను మీ ఆఫీస్ బయట ఉన్నాను. ఏం లేదండి, మీరేమి కంగారు పడకండి. మీరు ముందు నేనున్న చోటికి రండి. చెప్పవని, ఏంటి విషయం? నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. ఎందుకు ఏంటి అని అడగకుండా చేస్తారా? ఏంటో అడుగవని. మన ఆస్తి నా పేరు మీద రాయాలి. దీనికి అని కారణం అడగొద్దు. ఆస్తి నా పేరు మీద రాయడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది రాదు. నాపై నమ్మకం ఉంచండి. నువ్వు నా భార్యవి, నీ మీద నమ్మకం లేకుండా ఎలా ఉంటుంది అవని? అలాగేలే. దీనికి ఇక్కడి వరకు రావడం ఎందుకు? ఇంటికి వచ్చాక చెప్పొచ్చు కదా. ఇంట్లో అత్తయ్య మామయ్య వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ విషయం ముందే తెలిసిపోతే ఇబ్బంది. మీరు కూడా ఈ విషయం గురించి అత్తయ్య మామయ్యకి చెప్పకండి. సందర్భం వచ్చినప్పుడు వాళ్ళకే తెలుస్తుంది. అవును, ఆ రోజు షాపింగ్ మాల్ దగ్గర నవ్య ఎవరో అబ్బాయితో కనిపించింది కదా, దాని గురించి ఏమైనా కనుక్కున్నావా? మీరు ఊహించినట్టు దానివల్ల వచ్చే ప్రమాదం ఏమీ లేదులేండి. సరే. ఏంటే నవ్య, ఎప్పుడు గుడికి రమ్మన్నా ఏదో ఒక వంక చెప్పి తప్పించుకునేదానివి. అలాంటిది నువ్వే పని కట్టుకొని మరి మమ్మల్ని గుడికి తీసుకొచ్చావు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని తీసుకొచ్చానులే. నువ్వు మన ఇంట్లోనే మాట్లాడొచ్చు కదమ్మా. ఇంట్లో ఆ వదిన మహాతల్లి ఉంటుంది కదా, నాకు నచ్చిన పని చేద్దాం అనుకుంటే ఆవిడ గారు ఒప్పుకుంటుందా? ఆవిడ గారు ఎవరు ఒప్పుకోవడానికి? అసలు విషయం ఏంటో చెప్పు నవ్య. అసలు విషయం మీకు చెప్తే ముందు మీరే ఒప్పుకోరు, పైగా ఇంటి పరువు పోతుందని నా చెంపలే వాయిస్తారు. అందుకే ఏదో ఒకటి చెప్పి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి మేము అనుకున్న సమయానికి పెళ్లి చేసుకోవాలి. ఏనమ్మా, మా కాలేజ్లో నాతో పాటు చదివే అమ్మాయి పెళ్ళుంది. మా ఫ్రెండ్స్ చాలామంది వెళ్తున్నారు. నన్ను కూడా రమ్మని పిలిచింది, కానీ పెళ్ళి వేరే ఊర్లో. నాకు ఆ పెళ్ళికి వెళ్ళాలని ఉందమ్మా, వెళ్ళమంటారా? నీ ఫ్రెండ్స్ కూడా వెళ్తున్నారంటున్నావు కదమ్మా, నువ్వు కూడా వెళ్ళు. థ్యాంక్ యూ నాన్న. కానీ అన్నయ్య వదిన ఏమంటారోనని. అన్నయ్యకి నేనే చెప్పి ఒప్పిస్తానులే నవ్య. అవును కానీ ఆ అమ్మాయికి చదువు పూర్తి కాకుండానే అప్పుడే పెళ్ళెందుకు చేసేస్తున్నారే? ఓ అదా, అది నాకులాగే తనకు కూడా అన్నయ్య ఉన్నాడులే అమ్మా. ముందే వాళ్ళ అన్నయ్యకి పెళ్లి చేస్తే వచ్చే కొడలు ఎలా వస్తుందోనని భయపడి ముందే కూతురికి పెళ్లి చేస్తున్నారంట వాళ్ళ అమ్మ నాన్న. అన్న, ఆ ఆలోచన మాకు లేకపోయింది. అదే కదా ఇప్పుడు మా బాధ. అనవసరంగా కొడుక్కి ముందు పెళ్లి చేసాం. అదే ముందు నీకు పెళ్లి చేసుంటే అడిగినంత కట్నం ఇచ్చి చేసేవాళ్ళం. అన్నయ్య కూడా నీకు ఎన్ని కట్న కానుకలు పెట్టినా ఏమీ అనుకోకపోయేవాడు. కానీ ఇప్పుడు అలా కుదరదు కదా. పైగా పోతూ పోతూ మీ తాతయ్య కూడా ఆ ఆస్తి మొత్తం మీ అన్నయ్య పేరు మీదనే రాశాడు. ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఆలోచించి లాభం లేదు. దాన్ని మళ్ళీ మన చేతిలోకి ఎలా తెచ్చుకోవాలని ఆలోచించాలి. అవని, సర్లే నవ్య, నిన్ను నువ్వు నమ్మి పెళ్ళికి దేనికి వెళ్ళొచ్చాక అని కూడా ఏం అడగకుండా చేయాలనేది నువ్వు అడిగిన ఆలోచిద్దాం. ప్రతిదీ చేస్తున్నాను. పదండి, ముందు గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్దాం. నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూడాల్సిన బాధ్యత నీది. ఎవరికి ఏ ఇబ్బంది రాకూడదు. అందరం కలిసి ఉండాలి. ఒకవేళ ఏదైనా తేడా జరిగిందో ఇక మన ఇద్దరం కలిసి ఉండడం అనేది కలలో కూడా జరగదు. నా కాపురాన్ని నేనే చేతులారా ఎందుకు నాశనం చేసుకుంటాను చెప్పండి? ఇదంతా కూడా నా అత్తిల్లు అత్తింటి వాళ్ళు బాగుండాలని చేస్తున్నదే. కాకపోతే కొన్ని విషయాలు మీ వరకు రాకుండా చూసుకోవాలనేది నా ఉద్దేశం. అంతే తప్ప మరొకటి కాదు. మీ నమ్మకాన్ని ప్రాణం పోయినా వమ్ము చేయను. నీపై నాకు నమ్మకం ఉంది, కానీ పరిస్థితులు అన్నిసార్లు మన చేతిలో ఉండవు కదా. కీడెంచి మేలెంచాలంటారు కదా, అందుకే అలా అనాల్సి వచ్చింది. తప్పుగా అనుకోకు. అలా ఏం లేదులేండి, నేను మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటాను. జాగ్రత్తగా వెళ్ళి రామ్మా నవ్య. పర్వాలేదులే అమ్మా, మా ఫ్రెండ్స్ ఉంటారు కదా. మళ్ళీ రేపు సాయంత్రం కల్లా వచ్చేస్తాను కదా. బస్ ఎక్కిస్తాడనుకుంటే సమయానికి మీ అన్నయ్య కూడా ఆఫీస్ నుంచి రాలేదు. పర్వాలేదులే నాన్న, నేను వెళ్ళగలను. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తాను నాన్న. ఏంటి ఈ పేపర్స్?
ఏమైంది? ఎందుకు అలా ఉండిపోయావు? ఆ పేపర్స్లో ఏముందమ్మా? అంతా అయిపోయింది. ఇక నేను లేచిపోయి ఉపయోగం లేదు. ఏమైంది నవ్య? మన ఆస్తి మొత్తం అన్నయ్య వదిన పేరు మీద రాసేశాడు. వాడు ఆఫీస్ నుంచి రాని, వాడి సంగతి చెప్తాను. వచ్చావా? ఏంట్రా ఈ పని? ఏమైంది నాన్న? ఏమవడం ఏంట్రా? ఏంటి ఈ పత్రాలు? ఇవి నాన్న చేతికి ఎలా వచ్చాయి? అవని దగ్గర కదా ఉండాల్సింది. పైగా నన్ను కూడా వాళ్ళకి చెప్పొద్దని చెప్పింది. ఓహో, సందర్భం వచ్చినప్పుడు వాళ్ళకే తెలుస్తుంది అనిందిగా ఆ రోజు. ఆ సందర్భం ఇదేనేమో. మాట్లాడవేంట్రా? ఓ మాట మాత్రం కూడా చెప్పకుండా ఎందుకు చేసావురా ఇలా? చెప్పు. ఇందులో చెప్పేదేముందమ్మా? నేను ఆస్తి రాసింది నా భార్య పేరు మీదే కదా, పరాయి వాళ్ళ పేరు మీద కాదు కదా. అసలు ఇప్పుడు ఆస్తి ఆవిడ గారి పేరు మీద పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చిందిరా? ఏదో అవసరం వచ్చిందిలే నాన్న. ఇప్పుడు ఎందుకు దాని గురించి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? దానివల్ల మన కుటుంబానికి జరిగిన నష్టం ఏమీ లేదు కదా, వదిలేయండి. అలా ఎలా వదిలేస్తాంరా? మీరేమైనా అనుకోండి, నేను అసలే అలసిపోయి వచ్చాను. ఏంటి, నవ్య ఎక్కడికి వెళ్తుంది? ఎవరు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. అమ్మో, ఇప్పుడు కానీ అన్నయ్యకి నేను లేచిపోదామన్న విషయం తెలిసిందా? ఇంకేమైనా ఉందా? ఇటు నా ప్లాన్ వర్కౌట్ అవ్వకపోగా అటు అన్నయ్య మనసులో బ్యాడ్గా అవుతాను. ఫ్యూచర్లో నా మాట వినకపోగా వదిన చేతిలోకి వెళ్ళిపోతాడు. 2 విధాల నష్టం జరుగుతుంది నాకు. నా గొయ్యి నేనే తవ్వుకున్నట్టు అవుతుంది. మంచిగైంది. అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తారేంటి? అన్నయ్య, నేను మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్దామని బయలుదేరాను. అవునా? ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు. ఉదయం నీకు చెప్దామనే అనుకున్నాంరా. నువ్వేమో హడావిడిగా ఆఫీస్కి వెళ్ళిపోయావు. సాయంత్రం వచ్చాక చెప్దాం అనుకున్నాం. అయినా నువ్వు చేసేది మాత్రం మాకు చెప్పి చేస్తున్నావా ఏంటి? అదేంటి నాన్న అలా అంటారు? దీనికి దానికి ఏం సంబంధం ఉంది? నేనేం చేసినా ఆలోచించే చేస్తాను. అయినా బయట పరిస్థితులు అంతగా బాగోలేదు. అది ఈ సమయంలో ఆడపిల్ల ఒంటరిగా బయటికి వెళ్ళడం మంచిది కాదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. తర్వాత మీ ఇష్టం ఇక. ఇప్పుడు నేను వెళ్ళి పెళ్లి చేసుకుని వచ్చిన ఉపయోగం ఏముంది? నా వాటా ఆస్తి కోసం కోర్టులో కేసు వేయడానికి ఆ ఆస్తి అన్నయ్య పేరు మీద కూడా లేదు, ఆవిడ గారి పేరు మీద ఉంది కదా. ఎలాగో అన్నయ్య మీ ఇష్టం అని చెప్పి వెళ్ళాడు కదా. వంకతో నాకు పెళ్ళికి వెళ్ళడం ఇష్టం లేదని అమ్మ నాన్నకి చెప్పి తప్పించుకుంటే సరే. నవ్య, మీ అన్నయ్య అలాగే అంటారులే, కానీ నువ్వు మీ ఫ్రెండ్స్ తోడుగా ఉన్నారన్నావు కదా. నువ్వు పెళ్ళికెళ్ళి వచ్చాక మీ వదిన సంగతి ఆలోచిద్దాం. లేదమ్మా, ఈ పెళ్ళికి నేను వెళ్ళను. ఏమైందమ్మా? అది కాదు నాన్న, ఎలాగో నేను వెళ్ళడం అన్నయ్యకి ఇష్టం లేదు. పైగా వదిన చేసిన పనికి నా మనసంతా పాడైపోయింది. ఖచ్చితంగా ఇది వదిన ప్లానే. లేకపోతే ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడే ఎందుకు రాస్తాడు? మీ కల్లారా మీరే చూశారు కదా అన్నయ్యని. తను ఎలా చెప్పు చేతుల్లో పెట్టుకుందో. తను ఎంతలా అన్నయ్యని మాయ చేసుంటే ఆస్తి తన పేరు మీద రాస్తాడు. ఈ పరిస్థితుల్లో నాకు పెళ్ళికి వెళ్ళడం ఇష్టం లేదులే. ఏంటి, నవ్య ఇంకా రాలేదు? ఫోన్ చేస్తే ఫోన్ కూడా కట్ చేస్తుంది. అక్కడ ఏం జరుగుంటుందబ్బా? కొంపదీసి నవ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళకి దొరికిపోయిందా ఏంటి? ఏమీ అర్థం కావడం లేదే. ఊర్లోకి వెళ్దామంటేనేమో వాళ్ళ ఇంటి అడ్రస్ కూడా నాకు తెలీదు. ఇప్పుడు కిరణ్తో ఫోన్ మాట్లాడితే ఇంట్లో వాళ్ళకి అనుమానం వస్తుంది. మెసేజ్ చేయడం బెటర్. హాయ్ కిరణ్, సారీ నేను రాలేకపోయాను. మిగతా విషయాలు రేపు కలిసినాక చెబుతాను. అవును, అసలు ఇంత సడన్గా అన్నయ్య వదిన పేరు మీద ఆస్తి ఎందుకు రాశాడు? కొంపదీసి వదినకి నేను లేచిపోదాం అనుకునే విషయం తెలిసిపోయిందా? అందుకే అన్నయ్య చేత ఇలా చేయించిందా? అవన్నీ పిచ్చిదాన్ని చేద్దామని నేను పిచ్చిదాన్ని అయిపోయాను కదా. ఏంటిదంతా అవని? అసలు మన ఇంట్లో ఏం జరుగుతుంది? ఏం జరిగినా మన మంచికే జరుగుతుందండి. మీరు నిశ్చింతగా నిద్రపోండి. ఏమో, నాకు భయం వేస్తుంది. నువ్వు జాగ్రత్తగా డీల్ చేయి. ఏమాత్రం తేడా జరిగినా కుటుంబంలో అందరి మధ్య మనస్పర్ధలు కలతలు వస్తాయి. అది నాకు తెలుసండి. జాగ్రత్తగానే వ్యవహరిస్తాను. ఏమైంది నవ్య? రాత్రి ఎందుకు రాలేదు?
నీకోసం ఎంతసేపు ఎదురు చూశానో తెలుసా? సారీ కిరణ్. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, స్విచ్ ఆఫ్ చేసావు. ఆ సిచ్యువేషన్ అలా ఉంది, ఏం చెప్పమంటావు? కొంపదీసి మీ అన్నయ్యకి దొరికిపోలేదు కదా? లేదు లేదు. సరే, మళ్ళీ ఏ రోజు ప్లాన్ చేస్తున్నావు మనం లేచిపోవడం? మనం లేచిపోవడం లేదు. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు మనం లేచిపోయినా కూడా ఆస్తిలో నా వాట నాకు రాదు కనుక. ఎందుకు రాదు? అవునా, సరేలే. ఎప్పటికైనా మన ఇద్దరి ఇళ్లలో ఒప్పించి మనం పెళ్లి చేసుకుందాం. నువ్వేమీ మీ వదిన గురించి భయపడకు నవ్యా. సరేలే కిరణ్. ఏమయ్యా, వాడు ఆఫీస్కి వెళ్ళాడు. వస్తే అవని, నా కొడుక్కి మందు పెట్టి ఆస్తి నీ పేరు మీద రాయించుకుంటావా? అత్తయ్య, ఏంటా మాటలు? నా మొగుడికి నేనెందుకు మందు పెడతాను? ఎందుకా? ఆస్తి మీద ఆశతో. నా ఆస్తి మీద నేనెందుకు ఆశపడతాను? ఏంటి, నీ ఆస్తా నువ్వు సంపాదించావా? నేను సంపాదించకపోయినా మీ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను కనుక ఆయన ఆస్తిపై నాకు హక్కు ఉంటుంది. ఆ విషయం మర్చిపోకండి. మీకు కూడా తెలుసు కదా. ఇన్నాళ్ళు ఏదోలే అని ఊరుకున్నాం, ఇక ఊరుకునేది లేదు. నిన్ను ఇంట్లో నుంచి పంపించేస్తాం. ఏంటి మావయ్య, నవ్య అంటే చిన్నపిల్ల. తను చూసింది విన్నది నిజమనుకోవడంలో తప్పు లేదు. కానీ అత్తయ్య, మీరు వయసులో పెద్దవారు, అనుభవం ఉన్నవారు. నవ్య చెప్పిన మాటలతో నాపై కోపం పెంచుకోవడంలో ఏమైనా అర్థం ఉందా చెప్పండి? ఇలాంటి అర్థం పద్ధం లేని విషయాలు ఆయన వరకు వెళ్ళడం ఎందుకా అని నేను మౌనంగా ఉన్నాను. అత్తయ్య, పెళ్ళైన దగ్గర నుంచి నా ప్రవర్తన చూసైనా మీరు నన్ను అర్థం చేసుకోకపోతే ఎలా? ఏమయ్యో, ఏంటి? ఈ గొడవంతా ఒకవేళ మన అబ్బాయికి తెలిసిందనుకో, పెళ్ళానికి వత్తాసు పలికి మనల్ని పక్కన పెట్టేస్తాడు. మనం మౌనంగా వెళ్ళిపోవడమే మంచిది. అమ్మో, మీ వదినకి తలలో కూడా కళ్ళున్నట్టున్నాయే. లేకపోతే నువ్వు లేచిపోదామన్న విషయం తనకెలా తెలుస్తుంది? పొమ్మనకుండా పొగ పెట్టినట్టు నాకుగా నేనే లేచిపోయే ప్రయత్నాన్ని విరమించుకునేలా చేసిందే. దొంగమొహంది. చెప్పాను కదా, ఈ వదినలందరూ అంతే. పైకొకలా లోపలొకలా ఉంటారు. నిజంగా నీ జీవితం బాగుండాలని తను అనుకుంటే ఎందుకు ఇలా చేయాలి? చేతికందిన అవకాశం అందినట్టే అంది, చేజారిపోయింది. అసలు మా వదినకి ఎలా తెలిసిందో ఇప్పటికీ అర్థం కావడం లేదు. బహుశా నువ్వు కిరణ్ మాట్లాడుకోవడం విన్నదేమో. అలా వినాలంటే మా వదినకి నా మీద అనుమానం వచ్చి నన్ను ఫాలో అయితేనే కదా తెలిసేది. ఏమో, నీకు తెలియకుండా నీ మీద నిఘా పెట్టిందేమో. అయితే అది కన్ఫర్మ్ చేసుకుందాం ఇప్పుడే. అయితే ఈ ప్లాన్ గురించి మనం ముందుగా మాట్లాడుకుంది కాఫీ షాప్లోనే కదా. ఆ షాప్లో సీసీ కెమెరా చెక్ చేస్తే తెలిసిపోతుంది కదా. వెరీ గుడ్ ఐడియా. వెంటనే వెళ్దాం పదా. నేను ముందే జాగ్రత్త పడి ఉండాల్సింది. ఆ వదిన నా మీద నిఘా పెట్టిందనే విషయం తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నీకుంది ఒకటే దారి. ఏంటది? కనీసం ఆ చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదించుకోవడమే. ఇంతకుముందు చదువున్నా లేకున్నా ఒకటే అన్నావు. అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు కదా. లేదే, నన్ను ఇంత దెబ్బ కొట్టిన మా వదిన్ని దెబ్బ కొట్టకుండా వదిలేయను. ఏంటమ్మా నవ్య, ఇంటికెళ్లకుండా ఇక్కడికి వచ్చావు? నాతో ఏదైనా అర్జెంట్ పనుందా? అవునన్నయ్య, నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. ఏంటమ్మా అది? అదే అన్నయ్య, వదిన గురించి. వదిన గురించా? మీ వదినేం చేసింది? వదిన వచ్చాక నువ్వంతా మారిపోయావన్నయ్య. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో కూడా పట్టించుకోవట్లేదు నువ్వు. నేను మారిపోవడం ఏంటమ్మా? అసలు ఇంట్లో ఏం జరిగిందని నేను పట్టించుకోకపోవడానికి? అసలు అంతా వదిన వల్లే అన్నయ్య. నువ్వు ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఒకలా ప్రవర్తిస్తుంది. అమ్మ నాన్నల్ని అస్సలు లెక్క చేయదు. పైగా నా మీద నీకున్న ప్రేమతో ఎంత కట్నం ఇచ్చి పెళ్లి బాగా ఘనంగా చేస్తావేమో అని ఆస్తి తన పేరు మీద రాయించుకుంది. నవ్య, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? మీ వదిన అలాంటిది కాదు. నువ్వెన్ని చెప్పినా నేను నమ్మను. సరే, నాకు ఒక విషయం చెప్పు. సడన్గా
వదిన ఆస్తి తన పేరు మీద ఎందుకు రాయించుకుందో నీకేమైనా చెప్పిందా? లేదు. అని నాకు తెలుసు. ఏంటది? కట్నం ఇవ్వకుండా తినడానికి కూడా గతిలేని పేదవాడికిచ్చి నా పెళ్లి చేయాలని చూస్తుంది. ఆస్తి నీ పేరు మీద ఉంటే నువ్వు వదిన మాట వినవు కదా. కానీ ఇప్పుడు ఆవిడ గారి అనుమతి లేకుండా నువ్వు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వలేవు కదా. మీ వదిన ఆ ఉద్దేశంతో ఆస్తి రాయించుకుందని నేను అనుకోవడం లేదు. అంతేకాదు, నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని నాతో ఎప్పుడూ అంటూ ఉంటుంది. అదంతా నేను నమ్మించడానికి చేస్తుందన్నయ్య. నాతో మాత్రం కాలేజీలో నీకెవరైనా ఇష్టం ఉంటే చెప్పు నవ్య, నేను మీ అన్నయ్యను ఒప్పిస్తానని ఎంకరేజ్ చేసింది వదిన. తర్వాత మళ్ళీ తనే వచ్చి మీ అన్నయ్య నీ పెళ్ళికి ఒప్పుకోడు, నువ్వే ఇంట్లో నుండి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం మంచిదని నాకు నూరు పోసింది వదినే. ఆ రోజు రాత్రి ఆ లగేజ్ బ్యాగ్ నువ్వేంటని అడిగావు కదా, అదే నేనే ఇంటి పరువు పోతుందని ఆలోచించుకొని నా ప్రయాణాన్ని విరమించుకున్నాను. కానీ వదిన మాత్రం ఇవేమీ ఎరుగని దానిలా పక్కన నుంచొని చూస్తూ ఉంది. అంతా వదిన ఎందుకు చేస్తుందో తెలుసా? నేను లేచిపోయి పెళ్లి చేసుకుంటే నువ్వు నాపై కోపంతో నువ్వు నాకు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా ఉంటావని. నువ్వు చెప్పేది నిజమా? అక్షరాల నిజం. మీ వదిన పని అయిపోయింది. ఓ ముద్దుల వదిన, నువ్వు ఇవాళ నా చేతిలో బలైపోయావు. మా అన్నయ్య చేతిలో నీకు బడిత పూజ జరగబోతుంది. అది నా కళ్ళారా చూసి మనసారా ఆనందిస్తాను. అవని ఏంటండి, ఎందుకు అంత కోపంగా ఉన్నారు? నవ్య కాలేజ్లో ఒక అబ్బాయిని ప్రేమించిన మాట నిజమా? ఇదేంటి ఈయన సడన్గా ఇలా అడుగుతున్నారు? అసలు ఈ అనుమానం ఎందుకు వచ్చింది? ఇప్పుడు అవునని చెప్తే తనని కొడతాడా? అవునండి. నవ్య లేచిపోయి పెళ్లి చేసుకోవాలనుకోవడం కూడా నిజమేనా? నిజమేనండి. నిన్ను నమ్మి అడిగిన ప్రతిదానికి ఊ కొడుతూ ఉంటే నువ్వు చేసిన ఘనకార్యం ఇదా? నేనేం చేశానండి? ఏం చేశావా? ఈ ఇంటి పరువు పోకూడదని, ఈ విషయం తెలిస్తే మేము ఎక్కడ బాధపడతామో అని ఈ భారాన్నంతా నెత్తి మీద వేసుకుని ఒక్కదానివి ఈ సమస్యను పరిష్కరించాలనుకునే ముందే ఆ చెల్లి ఇంత చేస్తున్నా తన చంప పగలు కొట్టకుండా మౌనంగా ఉన్నావు కదా. ఈ దెబ్బ నువ్వు మా చెల్లికి భయం చెప్పకుండా ఉన్నందుకు. ఇదే దెబ్బ మా చెల్లిని నువ్వు మొదట్లోనే కొట్టి ఇంతవరకు రాకుండా తనని దారిలో పెట్టుంటే నేను ఇప్పుడు నిన్ను కొట్టేవాన్నే కాదు. నన్ను ఎంతలా నమ్మారండి? ఏమిట్రా ఇది? అసలేం జరిగింది? అంతా అయోమయంగా ఉంది. చెల్లి ఏం తప్పు చేసిందని నీ పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నావు? అసలు దీనికి కారణం మీరు. తల్లి తండ్రి కదా, నేను మిమ్మల్ని ఏమీ అనలేను. చెల్లెలివి కదమ్మా, నిన్ను కొట్టలేక మీ వదిన్ని కొట్టాను. ఏంట్రా రఘు, ఏంటి నువ్వు చెప్పేదంతా నిజమా? నిజంగా నవ్య పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకుందా? చెప్పురా, నిజంగా నవ్వి ఇదంతా చేసిందా? లేక నీ భార్య నీకు లేనిపోనివి చెప్పి నీ మనసు మార్చేసి నవ్యను తిట్టిస్తుందా? ఇంకా ఆపమ్మా. ఇప్పటికైనా ఆ నిద్ర కళ్ళు తెరిచి నిజం తెలుసుకోండి కాస్త. ఈ కోడల్ని అర్థం చేసుకోకుండా తన మీద పంతానికి పోయి చెల్లి చెప్పినవన్నీ నమ్మి చివరికి చెల్లి జీవితాన్ని తన చేతులారా తానే నాశనం చేసుకునే స్థితికి మీరు కూడా తోడయ్యారు. నాకు ఇవేమీ అవని చెప్తే తెలియలేదు. నవ్యనే తన నోటితో తనే స్వయంగా నాకు చెప్తే తెలిసింది. కానీ నాతో ఆ తప్పు అవనియే చేయించిందన్నట్టు చెప్పింది. అవనిపై నింద వేసి నాకు అవని మీద కోపం తెప్పించేలా చేసి అవనిని బయటికి పంపించాలనుకుంది. చూడు నవ్య, నువ్వు చెప్పింది నమ్మానని అనుకున్నావేమో. మీ వదిన మనస్తత్వం ఏంటో నాకు బాగా తెలుసు. మీ వదిన ఎప్పుడూ ఇలాంటి తప్పుడు సలహాలు ఇవ్వదు. మీ వదిన మీద ఉన్న పిచ్చి అనుమానాలతో ఇలాంటి పని చేయబోయావు. ఆ రోజు ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నానని నువ్వు రహస్యంగా బయలుదేరింది ఇందుకే కదా. కానీ ఈ విషయం అవనికి తెలిసినా మాకు తెలిస్తే నిన్నెక్కడ అసహ్యించుకుంటామేమోనని తన తెలివితో ఆ ప్రయాణాన్ని ఆపింది. ఇంకో మాట, నేను మీ వదిన పేరు మీద రాసిన ఆస్తిని మళ్ళీ తిరిగి మీ వదిన నా పేరు మీద రాసేసింది. కేవలం
నువ్వు పెళ్లి చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకునే ఆలోచన చేయకుండా ఉండడం కోసమే మీ వదిన ఆస్తి తన పేరు మీద రాయించుకుంది. ఎంత పని చేయబోయావే నవ్య? పైగా మాకు అబద్ధం చెప్పి వెళ్ళి ఇంటి పరువు తీయాలనుకున్నావా? ఏంటి నవ్య నువ్వు చేసింది? రేపు నలుగురిలో మేము తలెత్తుకుని ఎలా తిరుగుతాం అనుకున్నావు? నీకేమైనా ఇంట్లో సమస్య ఉంటే మాకు చెప్పాలి, పెద్దవాళ్ళం మేము ఉన్నాంగా. నన్ను క్షమించండి నాన్న. అమ్మా, ఏదో తొందరపడి అలాంటి ఆలోచన చేశాను. ఇంకెప్పుడు అలా చేయను. నమస్కారం బాబాయ్ గారు. ఎవరమ్మా నువ్వు? ఆ విషయం మీ అబ్బాయిని అడగండి. ఎవర్రా అమ్మాయి? తను నిన్ను అడగమంటుంది. నీకెలా తెలుసు? పాపం మీ అబ్బాయి భయపడుతున్నట్టున్నాడు. మా అమ్మాయిని ప్రేమించేటప్పుడు లేని భయం ఇప్పుడెందుకు కిరణ్? ప్రేమించడం ఏంటి, భయపడ్డం ఏంటి? ఏం మాట్లాడుతున్నావమ్మా? మీ అబ్బాయి మా ఇంటమ్మాయి ప్రేమించుకుంటున్నారు బాబాయ్ గారు. పెళ్లి చేస్తే బాగుంటుందని మీతో మాట్లాడడానికి వచ్చాను. నన్ను క్షమించండి నాన్న, ఆవిడ చెప్పేది నిజమే. ఆ ప్రేమ విషయం మీతో చెప్పడానికి నాకు ధైర్యం సరిపోలేదు, అందుకే మీకు చెప్పలేదు. ఇదంతా విన్నాక ఇందులో మా అబ్బాయి తప్పు లేదని నేను అనలేనమ్మా. ఇంత జరిగాక వాళ్ళిద్దరూ ఇష్టపడ్డాక మేం మాత్రం కాదంటే ఏం బాగుంటుంది? మా అబ్బాయి చదువు కూడా పూర్తయింది, జాబ్ కూడా చేస్తున్నాడు. పెళ్లి కూడా చేద్దాం అనుకుంటున్నాం. అదేదో వాడు ఇష్టపడ్డ అమ్మాయితో పెళ్లి చేస్తే వాడు సంతోషంగా ఉంటాడు కదా. అందుకే ఒక మంచి రోజు చూసి మీ ఇంటికి వస్తాం. బాబాయ్ గారు, నాదొక చిన్న విన్నపం. ఇది ప్రేమ వివాహంలా కాకుండా పెద్దలు కుదిర్చిన సంబంధంలాగా ఉండాలి. అలాగే మీరు కూడా పెళ్లి చూపులకి రావాలి. ఎందుకమ్మా? మా ఇంటి ఆడపిల్ల ప్రేమ దోమ అంటూ కాలేజీలో తిరిగిందని మా ఊర్లో తెలియడం మా అమ్మాయి వ్యక్తిత్వానికి మచ్చగా ఉంటుంది. మాది పల్లెటూరు కదా, జనం రకరకాలుగా చెవులు కొరుక్కుంటారు. ఇంతకీ నువ్వు అమ్మాయికి అక్కవా తల్లి? లేదండి, వదినని. ఏంటి వదినవా? ఎందుకండి అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఆడపడుచు జుట్టెప్పుడు దొరుకుతుందా, వాళ్ళని ఒక ఆట ఆడుకుందామని నవ్వుల పాలు చేద్దామని ఆలోచించే వదినలున్న కాలం అమ్మ ఇది. అలాంటిది ఈ కాలంలో కూడా నీలాంటి వదిన ఉందంటే నమ్మలేకపోతున్నాం. మీ ఆడపడుచు చాలా అదృష్టవంతురాలు. మీ కాబోయే కోడలనండి బాబాయ్ గారు, నా మనసుకి సంతోషంగా ఉంటుంది. కిరణ్, నేను వచ్చి మాట్లాడినట్టు నవ్యకి తెలియనివ్వకు. అసలే నేనంటే తనకి పడదు. నా మీద కోపంతో నేను మాట్లాడిన సంబంధం చేసుకోనని మొండికేస్తుంది. కాబట్టి నీకుగా నువ్వే మీ అమ్మా నాన్నతో సంబంధం మాట్లాడడానికి వచ్చినట్టు ప్రవర్తించు. అలాగే అక్క. థ్యాంక్స్ పిన్ని గారు. వెళ్ళొస్తాను బాబాయ్ గారు. మంచిదమ్మా. ఏంటవని, మనం అనుకున్న దానికంటే వాళ్ళు ఎక్కువ కట్నం అడుగుతున్నారు. ఒకసారి పక్కకెళ్ళి మాట్లాడదామండి. ఇక ఈ పెళ్లి జరగదులే. ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తావు నవ్య? నీకు తెలియదు కిరణ్ ఆవిడ గారి గురించి. మీరు అడిగినంత కట్నం కాకుండా నన్ను పెళ్లి చేసుకోవడం నీకు మీ వాళ్ళకి ఇష్టమైతే ఈ పెళ్లి జరుగుతుంది. లేదంటే ఎవరి దారి వాళ్ళు చూసుకుందాం. నువ్వు అనుకున్నట్టు ఏమీ కాదు. మీరు అడిగిన కట్నం ఇవ్వడానికి ఆవిడ ససే మీరా ఒప్పుకోదు. ఆ అన్నయ్యని పక్కకు పిలిచింది. ఆగు నవ్య. నవ్య, నీకొక విషయం తెలుసా? అసలు ఈ పెళ్లి చూపులు జరగడానికి కారణమే మీ వదిన, నేను కాదు. నిజమా? అవునమ్మా, నిజమే. ఈ వదిన చాలా మంచిదమ్మా. తనకి నువ్వంటే చాలా ఇష్టం. నీ జీవితం బాగుండాలని ఎంతో తపన పడుతుంది. నేను వదినకి క్షమాపణ చెప్పాలి. ఏంటండి సంబంధానికి ఓకే చెప్పకుండా ఆలోచిస్తున్నారు? వాళ్ళు బోలెడంత కట్నం అడుగుతున్నారవని, మన స్తోమతకి అది ఎక్కువ. అయితే ఏంటి, మంచి కుటుంబం, మన నవ్య జీవితం బాగుంటుంది. నిజమే, కానీ మన స్తోమతని కూడా చూసుకోవాలి కదా. అంత మంచి సంబంధం వదులుకోకూడదండి. పైగా నవ్య కిరణ్ ప్రేమించుకున్నారు. వాళ్ళు అడిగిన కట్నం ఇచ్చి పెళ్లి చేద్దాం. అంతా నవ్యకే కట్నంగా ఇచ్చేస్తే రేపు మనకి మన పిల్లలకి ఏమీ మిగలదు కదా అవని.
ఏమండి, ఇదే మన అమ్మాయి అయితే ఇలాగే ఆలోచిస్తామా? ఎంతో కొంత ఇచ్చేసి పెళ్లి చేసేస్తాం కదా. నవ్య కూడా మనకి బిడ్డే. మనకి పిల్లలు పుట్టి పెరిగి పెద్దయ్యేలోపు మనం తిరిగి సంపాదించుకున్నాం లేండి. ఆ చెల్లి నిన్ను తిడుతుంది, నిన్ను అసహ్యించుకుంటుంది, అయినా కూడా నీకు తన మీద కొంచెం కూడా కోపం లేదా? తను చిన్నపిల్ల, నేను తనకంటే పెద్దదాన్ని. నేను కూడా తనలాగే ప్రవర్తిస్తే తనకి నాకు తేడా ఏముంది చెప్పండి? రేపు నా కడుపున పుట్టిన పిల్లలు నన్ను అలాగే అసహ్యించుకుంటే నేను వదిలేసుకుంటానా? అర్థం చేసుకుంటాను కదా. నవ్య విషయంలో కూడా అంతే. నన్ను క్షమించు వదినా, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. నానా మాటలు అన్నాను. నువ్వెంత మంచిదానివి. నిన్న ఇన్నాళ్ళు నేను అర్థం చేసుకోలేకపోయాను. ఏంటిది నవ్య, చిన్నపిల్లలాగా? ఊరుకో, నాకు నీ మీద ఏ కోపం లేదు. నన్ను క్షమించమ్మా కోడ్లా. పెద్దదాన్నై కూడా తప్పుగా ఆలోచించాను. నీ అంత పెద్ద మనసు నాకు లేకుండా పోయింది. ఈ ఇంటి పరువుని నిలబెట్టావమ్మ కోడల. నీలాంటి కోడలు దొరకడం మా అదృష్టం. ఇన్ని రోజులు నిన్ను అపార్థం చేసుకున్నందుకు మమ్మల్ని క్షమించమ్మా అవని. వదినా, ఇక ఈ రోజు నుంచి నీ మాటకు ఎదురు చెప్పను. నువ్వేం చెప్తే అదే వింటాను. నువ్వెలా అంటే అలాగే. నాకు నీ ప్రేమ చాలు. నా వల్ల మీరు ఫ్యూచర్లో ఇబ్బంది పడకూడదు. వాళ్ళు అడిగినంత కట్నం ఇవ్వద్దు. ఇష్టమైతే వాళ్ళే చేసుకుంటారు, లేకపోతే లేదు. మేము ఎక్కువ కట్నం ఎవరికి ఇస్తున్నాం? మా మరదలకే కదా. నా మరదలు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉన్నట్టు కాదా? ఆ విషయాలన్నీ మాకు వదిలేసి జరగబోయే పెళ్లి గురించి ఎంచక్క కళ్ళు కంటూ ఉండు. పద, ముందు అక్కడికి వెళ్దాం. అమ్మయ్యా, అందరికీ అపార్థాలు తొలగిపోయాయి కాబట్టి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. అదేంటంటే ముందుగా అవని యొక్క సూర్యబాబు గారు నన్ను క్షమించాలి. ఎక్కువ కట్నం అడిగి మిమ్మల్ని కంగారు పెట్టాను. ఎందుకంటే నవ్య విషయంలో అవని ఎంత తాపత్రయపడుతుందో, అవని ఒక మంచితనం ఏంటో నవ్య తనకు తెలుసుకోవాలని, తన కళ చూసి అర్థం చేసుకుంటుందని. అంతే తప్ప అసలు మా అమ్మ నాన్న కట్నకానుల గురించి ఏమీ ఆశించలేదు. వాళ్ళని నేనే ఒప్పించి అబద్ధం చెప్పించాను. అవును బాబు, మాకు ఏ కట్న కానుకల మీద ఆశ లేదు. వచ్చే కోడలు మా కుటుంబంలో కలిసిపోయి అందరితో కలిసిమెలిసి ఉంటే అంతే చాలనుకున్నాం. మీరు అవేమీ ఆలోచించకుండా మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా పంపించండి. అదే చాలు. కట్నం ఆశించకపోవడం మీ మంచితనం బాబాయ్ గారు. కానీ మాకున్న దానిలో మేము ఇవ్వాల్సిన కట్న కానుకలు పెట్టి మా అమ్మాయిని పంపిస్తాం. మా స్టోరీ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీకు ఇలాంటి స్టోరీస్ ఏమైనా కావాలంటే కామెంట్స్లో చెప్పండి.